అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అహంకారపు మొగుడు మొదటి భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ 2 భాగాలు. చాలా బాగుంటుంది ఈ కథ. ఒక మనిషిని మనం చూడగానే పక్కన వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి ఆ మనిషి గురించి మంచో చెడో మన మనసు ఒక అంచనా వేసేస్తుంది. నిజానిజాలు ఏంటనేది మన మనసుకి తెలిసేలోపు మన జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసేసుకోబడతాయి. అలా ఈ కథలో అసలు ఏం జరిగింది, ఈ కథ ఎవరెవరు చుట్టూ తిరుగుద్దే, వాళ్ళ మనసుల మధ్య ఏమేమి అంతరాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఎలాంటి ప్రేమలు ఉన్నాయి, ఒక మనిషిని మనం చూసే విధానం, వాళ్ళల్లో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి క్యారెక్టర్ ఏంటి అనేది మనకి చాలా తెలియజేస్తుంది ఈ కథ. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని పెద్దవాళ్ళు అన్నమాట ఎంత నిజమో తెలియచెప్పేలా ఉంటుంది ఈ కథ. తప్పకుండా కథ 2 పార్ట్లు వినండి, ఏది మిస్ చేయొద్దు. మన ఛానల్లో ఇంకా మంచి కంటెంట్తో ఉన్న కథలు చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా అవన్నీ వినకపోతే అవి కూడా ఒకసారి వినండి. మీ మనసుకి హాయిని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడమే కాక తెలియని చాలా విషయాలు మనం ఈ కథల ద్వారా తెలుసుకునేలా ఉంటాయి. మన ఛానల్లో కథలు మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ ఒక మంచి కమెంట్ పెట్టి లైక్ పెట్టండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఛానల్ రీచ్ అవుతుంది మీరు లైక్ పెడితే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కథ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో నేను కథ పెట్టాననే విషయం మీ దాకా చేరుకుంటుంది. దీనికి ముందు మనం అడవిజాతి మొగుడు అందమైన పెళ్ళాం అనే కథ 2 భాగాలు అప్లోడ్ చేయడం జరిగింది. వినకపోతే ఒకసారి అది కూడా వినండి. చాలా మంచి కథ అది కూడా. మరి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా. రఘునాథరావుది ఒక ప్రైవేటు ఉద్యోగం. ఆయన భార్య జానకి, ఆవిడ కూడా ఒక చోట ప్రైవేటు ఉద్యోగం చిన్నది చేస్తూ ఉండేవాళ్ళు భార్యాభర్తలు. వీళ్ళేమి అందరిలాగా స్థిరచరాస్తులు, కోట్లు, లక్షలు, ₹1 కూడా పెద్దల ద్వారా అందుకున్న భార్యాభర్తలు కాదు. నిజం చెప్పాలంటే మన వాళ్ళు ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధాలు అని నమ్మి జానకిని సొంత తల్లిదండ్రులే మోసం చేసి ఆస్తినంతా జానకి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి పెట్టేసి జానకి అమ్మా నాన్నలు చివరికి జానకి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత పిచ్చిదాన్ని చేసేశారు జానకినే. ఇక రఘునాథరావు విషయానికి వస్తే రఘునాథరావు తల్లి తండ్రి ఇద్దరూ కూడాను అక్కల మీద ఉన్న విపరీతమైన ప్రేమతో, రఘునాథరావు అన్న మీద తమ్ముడి మీద ఉన్న ప్రేమతో వీళ్ళని వెన్నుపోట్లు పొడిచే ఆస్తులన్నీ వాళ్ళకే పెట్టేసి చివరికి వీళ్ళకి అర్థన కూడా ఇచ్చింది లేదు. మీ బ్రతుకులు మీరు బ్రతకండి అన్నట్టు వదిలేశారు. ఇప్పుడు వాళ్ళంతా కోటీశ్వర్లు, వీళ్ళు వాళ్ళ ముందు బిచ్చగాళ్ళు అన్నట్టు పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. ఆస్తి పెట్టాల్సి వస్తుందేమోనని ముందే జానకి అమ్మా నాన్నలు, రఘునాథరావు అమ్మా నాన్నలు కలిసి కుంభుక్కై కూతురుతో కొడుకుతో తగాదాలు పెట్టుకొని మీరేం మమ్మల్ని చూడక్కర్లేదులే, మేము ఎందుకైనా మంచిదనే అంతమందిని కన్నాము, మమ్మల్ని చూడటానికి వేరే వాళ్ళు ఉన్నారులేమని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన మనసు, ఆవిడ మనసు గాయపడిందే, ముక్కలైపోయిందే. అయిన వాళ్ళు బంధువులు అంటూ ఈ ప్రపంచంలో మనకెవరూ వద్దని కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి అందరూ సచ్చారని పిండాలు పెట్టి ఆస్తుల కోసం కాదు, ఆప్యాయతలు, అనురాగాలు ఉండాల్సిన మనుషుల మధ్య డబ్బు అనేది ఏ రోజు వస్తుందో ఆ బంధాలు నిలబడవని భార్యాభర్తలు ఆ రోజే తెలుసుకున్నారు. ఒకళ్ళకొకళ్ళు ప్రపంచంగా బ్రతకాలనుకున్నారు. కష్టపడి రెక్కల కష్టం మీదే ఇహ నుంచి జీవితం మొదలవ్వాలనుకున్నారు. రఘునాథరావు పీజీ చదివాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నలకి తమ్ముళ్ళకి ఉన్నాయి, నాన్న లంచాలు పెట్టాడు. ఎందుకో చిన్నప్పటి నుంచే యథార్థవాది, లోకవిరోధి అని న్యాయం మాట్లాడతాడు కాబట్టి అమ్మా నాన్నలకు ఆయన నచ్చడు. ఇక జానకి విషయానికి వస్తే తమ్ముడు తనవాడైనా తప్పును తప్పేనని చెప్పొద్దే ఆవిడ. అది యూజువల్గానే జనాలకి
ఎవరిదైనా వాళ్ళ తప్పుల్ని వెనకేసుకొచ్చేవాళ్ళు అంటే ఇష్టపడతారు తప్ప, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే, అనవసరంగా తొందరపడ్డావో, ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూసుకో అని చెప్పేవాళ్ళంటే ఎవరికీ నచ్చదు. అలా అనుకుంటామా, అలా అనుకొని చేస్తామా అనేవాళ్ళు లేదా వెనకేసుకొచ్చేవాళ్ళంటేనే జనానికి ఇష్టం. అలా న్యాయం మాట్లాడదు కాబట్టి జానకి అందరికీ పగస్తురాలైపోయింది. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళనే వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత, స్వార్థాలకు వీళ్ళను ఉపయోగించుకున్న తర్వాత, తెలివితేటలతో వీళ్ళతో ప్రేమ నటించి సంతకాలు చేయించుకొని ఆస్తులు దక్కించుకున్నాక అసహ్యం వేసి అసలు ఉండే ఊరు నుంచే ఊరు పేరు లేకుండా మారిపోయారు జానకి రఘునాథరావు. విరక్తి కలిగిపోయా. ఆ తరువాత ఆయనకు ఉద్యోగం చూసుకునే ఆవిడ డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి ఆవిడకి ఒక ప్రైవేటు ఉద్యోగం గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఒక సూపర్వైజర్గా దొరికింది. నిలబడి చేసే ఉద్యోగం ఏమీ కాదు, కూర్చుని చేసేదే. కాకపోతే ఆవిడ తన జీతం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిన రోజున ఆయన అన్నమాట ఒక్కటే, ఇద్దరి జీతాలు ఇంట్లోకి వాడొద్దు జానకి, ఎటు నా జీతం భగవంతుడి దయ వల్ల నా నిజాయితీతోనూ నా మంచితనంతోనూ బాగానే వస్తుంది కాబట్టి మనం ఒకళ్ళ జీతాన్ని అసలు వాడకుండా బ్యాంకీలో పడేద్దాం, నా జీతం కూడా మొత్తం ఖర్చు ఏమీ వద్దు, మనిద్దరం ఎలా ఉన్నా సరే మనకు పుట్టబోయే పిల్లల్ని మాత్రం మనం మహారాజుల్లా యువరాణిల్లా పెంచాలి అనుకున్నారు. ఆ తర్వాత ఎకాయకి 7 సంవత్సరాలు పిల్లల్ని కనలేదు ఇద్దరు. 7 సంవత్సరాలు పిల్లల్ని కనకుండా ఒక స్థలం కొనుక్కున్నారు. కొనుక్కొని దాంట్లో చిన్నదే కింద 3 బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెను వచ్చేలాగా ఇల్లు ప్లాన్ చేసుకొని దానిపైన 2 గదులు ఒక కిచెను, 2 గదులు ఒక కిచెను వచ్చేలాగా 2 పోర్షన్లు వేయించి అద్దెకిచ్చారు. అవి పిల్లల చదువులకి వాళ్ళ భవిష్యత్తులకి ఉంటాయిలెమ్మనమని అనుకున్నారు. ఒక్కళ్ళనే కనాలే, ఇద్దరిని కనకూడదు అని ముందే అనుకున్నారు. ఆ తర్వాత జానకి గర్భవతి అయింది. భార్యని ఆయనే తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడే. ఆవిడ చాలా ఏడ్చేది. అలాగే ఎనలేని ప్రేమను అందించే ఆయన ముందు ఆవిడకి నిజంగా ఎవరూ గుర్తు రాలేదు. 10 నెలలు తిరిగేసరికి ఆవిడ పాపని ప్రసవించింది. పాప చూడటానికి ఎంతో అందంగా ఉంది. పాప పేరు అనుపమ అని పెట్టుకున్నారు. పెట్టుకొని పిల్లని అల్లారు ముద్దుగా పెంచుకోవాలని జానకి ఆ క్షణమే ఆపరేషన్ చేయించుకోమని రఘునాథరావు అంటే వెంటనే చేయించేసుకుంది. అనుపమ తప్ప మనిద్దరిని ఎవరో అమ్మ నాన్న అని పిలవటానికి వీల్లేదు. మన ప్రేమైనా సరే దానికి ఒక్కదానికే సొంతం, మనం సంపాదించేది ఏదైనా దానికి ఒక్కదానికే సొంతం. మన కష్టాలు మనం మన వరకే ఉంచుకోవాలి, దాని దాకా ఏదీ రానివ్వకూడదు. దాన్ని మాత్రం యువరాణిలా పెంచాలి, దాన్నే నిజాయితీ పరురాలుగా పెంచాలి, నీతి నియమాలు విడకుండా పెంచాలి. మన విషయంలో ఏదైతే మన వాళ్ళకి నచ్చలేదో దానికి అవే మనం ఆభరణాలుగా పెట్టి పెంచుకురావాలి అనుకున్నారు జానకి రఘునాథరావు. ఆ రోజు నుంచి పడని కష్టం అంటూ లేదు. పాపం భార్యాభర్తలు ఒకవైపున పసిదాన్ని పెంచుకుంటూ ఎటు పైన 2 పోర్షన్లు అద్దెకిచ్చారు కాబట్టి ఆ పిల్ల చదువుకు సరిపోతాయిలెమ్మనమని దిగులు లేకపోయినా జానకి ఒకవైపున పొద్దున్నే గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాక సాయంకాలం 100 మంది పిల్లల దాకా ట్యూషన్లు చెప్పేదే. రఘునాథరావు ఒకవైపున ఆయన 5 గంటలకు ఆఫీసు నుంచే అక్కడ అయిపోగానే మళ్ళీ ఇంకో చోట లెక్కలు రాయటానికి వెళ్ళేవాడు. ఆ తర్వాత రాత్రి 9 అయ్యేది ఆయన ఇంటికి వచ్చేసరికి. రూపాయి పిల్ల కోసం దాస్తూనే ఉండేవాళ్ళు. అలా పిల్లకి జానకి అంతకుముందు 7 సంవత్సరాలు ఉద్యోగం చేసిన డబ్బులతోనే ఇల్లేమీ వీళ్ళు కట్టుకోలేదు కాబట్టి జానకి జీతమంతా ఆ 7 ఏళ్ళు దాచింది పెట్టి పిల్లకు మొత్తం నెత్తి మీద నుంచి కాలు వరకు అన్ని బంగారపు వస్తువులు సెట్టుకొని బ్యాంకీలో పెట్టేశారు. ఆ తర్వాత ఉన్న ఇల్లు రేపొద్దున పిల్లకే. దాంతోపాటు రఘునాథరావు స్నేహితుడు ఒక ఆయన పెళ్ళై ఇక్కడికి వచ్చి కాపురం పెట్టుకున్నప్పుడు ఉద్యోగంలో చేరినప్పుడు రఘునాథరావుతో బలవంతంగా ఆయన ఎల్ఐసిలో అలాగే బలవంతంగా ఆయన మ్యూచువల్స్ కట్టించాడు. ఆ మ్యూచువల్స్ అలా పెరుగుతూ మూడు పెళ్ళామిద్దరూ కట్టేయే. ఎలా లేదన్నా రేపొద్దున పాప పెళ్ళయ్యే అదే పెద్దయ్యే అత్తారింటికి వెళ్ళి తాము పోయే నాటికి అవి ఎలా లేదన్నా ఒక మంచి లెక్కే వస్తాయి పిల్లకి. ఆ ఇల్లు అది ఇస్తే బంగారం చేయించాం, పిల్లని చదివిస్తే ఎంతకన్నా ఏం కావాలి అనుకునేవాళ్ళు. ఏ రోజైతే అను పుట్టిందో ఆ రోజు నుంచే ఆ ఇంట్లో
ఇంట్లో పండుగలు చేస్తారు. కాకపోతే ఆ పండుగలకి జానకి రఘునాథరావు బట్టలు కూడా కొనుక్కోరు. పాపం మూడు పెళ్ళాలు ఇద్దరు సంవత్సరానికే 6 చీరలు కొనుక్కుంటుంది జానకి. 6 ప్యాంటు షర్ట్లు కొనుక్కుంటాడు రఘునాథరావు. వాటినే ఆఫీసులకు వేసుకెళ్ళటానికి వాడేసుకుని పండగ రోజు మామూలు బట్టలే కట్టుకుంటుంది ఆవిడ. పిల్లకి మాత్రం ప్రతి పండక్కి ప్రతి అకేషన్కి చాలా ఖరీదైన బట్టలు, ఖరీదైనటువంటి వాచ్లో పిల్లకి ప్రతిదానికి నగలేయటం, మంచి పట్టులంగా జాకెట్లు కుట్టించటం, పిల్లని చాలా మంచిగా సంస్కారవంతురాల్లాగా కూడా పెంచుకొచ్చారు. జాలి, దయ, కనికరం, మంచితనం తప్ప స్వార్థం అనేదే ఎరుగదు అనుపమ. రఘునాథరావు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అవతలవాడు ఏ తప్పు చేసినా సరే మనం ఆపగలిగినంత ధైర్యం మనలో ఉండాలి. జానకి దగ్గర కూర్చోబెట్టుకొని, చూడమ్మా, ఒక విషయం, అనవసరంగా ఎవరిని నమ్మకూడదు, కానీ మన అనే వాళ్ళని ఎప్పుడూ కూడా మనం అనుమానించే వాళ్ళని మనం దూరము పెట్టకూడదు, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఎంతో మంచిగా పెంచుకొచ్చారు పిల్లని. ఇలా పిల్లని స్కూల్లో వేసే టయానికే ఓ గ్రేడ్ స్కూల్లోనే వేయాలనుకున్నారు. దాంతో మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకొచ్చారు. పైన 2 పోర్షన్ల అద్దె వాళ్ళు పిల్ల భవిష్యత్తుకనే అనుకుని ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో పెళ్ళైన 3 ఏళ్లకి ఇల్లు కట్టించారు కాబట్టి 4 ఏళ్లుగా సేవింగ్స్ కూడా పిల్ల కోసం దాచి ఉంచారు కాబట్టి ఇక వాళ్ళు పిల్లని మంచి స్కూల్లో వేసి ఒకే విడత ఫీజులు కట్టేసేవాడు రఘునాథరావు. పిల్లని క్లాసులో ఎక్కడ నుంచో పెడతారో ఆ చిన్న అవమానం పిల్లెక్కడ తీసుకుంటుందో అనే. ఇక వాళ్ళ ప్రపంచం కూతురే. కూతురు కోసమని సర్వసుఖాలు త్యాగం చేసిన తల్లిదండ్రులు పిల్లకిష్టమనే ఒక పిజ్జా లాంటిది అడిగితే తెప్పించి 3 పెళ్ళాం ఇద్దరు తినేవాళ్ళు కాదు. ఈ పూట 2 ముక్కలు పెడితే 2 ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టి అవెన్లో మళ్ళీ హీట్ చేసి ఇచ్చేది పిల్లకే. పిల్ల కోసం నాన్ వెజ్ వండి పెట్టి వాళ్ళు వెజ్ వండుకొని తినేసేవాళ్ళు. ఈ విషయాలేమీ పిల్లకి తెలియనిచ్చేవాళ్ళు కాదు. కానీ అనుపమ పెద్దయ్యే కొద్దీ తన అమ్మా నాన్నల లాంటి అమ్మా నాన్నలు నిజంగా ఎవరికీ ఉండరేమో, వాళ్ళ గురించి వాళ్ళ బుద్ధి గురించి బాగా తెలుసు. పిల్ల సుఖం కోసమని, పిల్ల సౌఖ్యం కోసమనే తమ సంతోషాలన్నీ త్యాగం చేస్తున్నారు వాళ్ళని పిల్లకు బాగా అర్థమయ్యేది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే ఈ తల్లిదండ్రులకు పుట్టానో అనుకునేదే. పిల్లని నువ్వు ర్యాంకుల కోసం చదవాలి, లేదంటే ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ఒక్క మాట అని ఒక్క దెబ్బ కొట్టేవాళ్ళు కాదు అమ్మా నాన్నలు. నువ్వు బాగా చదువుకో తల్లి, నీకు నువ్వే పోటీ అనుకోగానే ఎవరితోనూ నువ్వు పోటీ పెట్టుకోవద్దమ్మా అని కూడా పిల్లకి పదే పదే చెప్పేవాళ్ళు. అనుకి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తప్ప చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. జానకి రఘునాథరావు కూడా తిన్న దెబ్బలతో ఎవరితో కూడా పిల్లని పెద్దగా స్నేహాలు కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎంతవరకే అంతవరకే ఉండటమే మంచిది. నీతో నా చనువు ఎందాక అంటే నా ముక్కు కొనవరకే అన్నంతవరకు ఉంటేనే కొన్ని స్నేహాలు బాగుంటాయి అనుకునేవాళ్ళు. జానకి కూడా ఎవరు పేరెంటాలకి పిలిచినా, పెళ్ళిళ్ళకి పిలిచినా రఘునాథరావు జానకి ఇద్దరు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. పోకపోతే రాక మాట వస్తుంది అన్నట్టుగా ఎందుకు వెళ్ళాలి అసలు మనం అనుకునేవాళ్ళు. ఎవరైనా పిలిచినా మనం సొసైటీలో బ్రతుకుతున్నాం, సొసైటల్ పర్సన్స్, ఎదురింటి ఆవిడతో ముచ్చట్లు చెప్పాలి, పక్కింటి ఆవిడతో ఇకిలిస్తూ మాట్లాడాలి. ఈ సోదంతా నాకు అవసరమా? నాకు లేని రోజు ఎవరితన్నా పెట్టేది ఉందా? నా మీద ఎవరైనా జాలిపడే వాళ్ళు ఉన్నారా? మనిషి సంఘజీవి అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. సొసైటీలో అందరూ మాట్లాడేవాళ్ళే సామాజిక బాధ్యతలు అనే. మనిషిది వాక్ స్వతంత్ర ప్రపంచం అని ఎవడిష్టం వచ్చినట్టు వాడెట్టు కుక్కల్లా మొరుక్కుంటూనే ఉంటాడు. వీళ్ళందరికీ సమాధానాలు చెప్పి తలొగ్గుతూ బ్రతకాలంటే మన వల్ల అది తేలే పని కాదు. మనం నిజాయితీగా ఉన్నాం. మన పైనున్న ఈశ్వరుడికి తప్ప మనం ఎవరికి పూచికత్తు కాదు, భయపడక్కర్లేదు, తలంచక్కర్లేదు. ఒకళ్ళ కింద ఏ రోజైతే గనక మనం చెయ్యి చాచి దేహి అని అడిగామో, ఒకళ్ళింటికి వెళ్ళి విస్తరేసి ముద్ద పెట్టమన్నామో, మోకాళ్ళ మీద కూర్చున్నామో, అప్పు తప్పు 2 చేశామో ఆ రోజే మనం పోయినట్టు అనుకునేవాళ్ళు భార్యాభర్త. ఆయన కూడా ఎవ్వరితో మాట్లాడడం, వాళ్ళేంటో, వాళ్ళ పని ఏంటో, వాళ్ళ లోకం ఏంటో, వాళ్ళ ప్రపంచం ఏంటో. సరుకులు కొట్టుకు వెళ్తారు, సరుకులు తెచ్చుకుంటారు. కూరగాయల మార్కెట్కి వెళ్తారు, కూరగాయలు తెచ్చుకుంటారు. నాన్ వెజ్లు తెచ్చుకుంటారు. పిల్ల డైలీ 365 రోజులు నాన్ వెజ్ తింటుంది అనుపమ. చివరికి పండుగ రోజున కూడా ఇక ఆ పండుగ పూజ అయ్యేంత వరకు ఆగే ఆ తర్వాత ఇక నాన్ వెజ్ చేసి పెట్టాల్సిందే. అది లేనిదే అన్నమే తిందో. ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి రోజు ఒకటే, అలా వినాయక చవితి రోజు ఒకటే, శివరాత్రి రోజు ఒకటే. ఆ రోజు కూడా రాత్రి 12 దాటాక తినేయాల్సిందే నాన్ వెజ్.
పిల్లవరకే మాత్రం చాలా గారాబంగా పెంచుకునేవాళ్ళు. ఇళ్ళ చుట్టుపక్కల అమ్మలక్కలు వీళ్ళని చూసే నోళ్ళు టపటపలాడిస్తున్నా లబలబలాడిస్తున్నా చుట్టుపక్కల మగాళ్ళు ఆయనతో మాట్లాడాలని ట్రై చేసినా అసలు ఎవరిని ఇళ్ళ దాకా రానివ్వటం మాట్లాడటం అలాంటివి చేసేవాళ్లే కాదు. ఇంత దాంట్లో పిల్ల ఉన్నంతలో బాగా చదువుకునేదే. 10th అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరలో ఉన్న మంచి కాలేజ్లో జాయిన్ చేశారు. ఇంటర్ కంప్లీట్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంది. కానీ ఆ ర్యాంక్ బేస్ మీద తనకి సీట్ వచ్చే కాలేజీలో తన్నేమి చేర్చాలని వీళ్ళు అనుకోలేదు, చేరాలని పాప అనుకోలేదు. మంచి కాలేజీలో జాయిన్ చేయాలి అనే దాంతో బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు చదివే కాలేజ్ అదే. సెమిస్టర్కి 3 లక్షల రూపాయలు ఫీజు. అంటే లెక్కేసుకున్నారు భార్యాభర్త. అంటే ఒక సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఫీజు. అంటే 4 సంవత్సరాలకి 24 లక్షలు. ఆ పైన ఎలా లేదన్నా ప్రాజెక్ట్ వర్క్స్ అని బుక్స్ అని పిల్ల స్కూటీ కొనమని అడుగుతుంది. స్కూటీ అని దానికి తోడు ఎలా లేదన్నా పైన ఒక 30 లక్షలు అవుతాయి కదండి అని జానకి అంటే మనం సేవింగ్స్ చేస్తూనే ఉన్నాంగా దాని చదువు కోసమని అన్న తర్వాత అవునులేండి మనం 40 దాకా ఉంచాం, 30 తీస్తే సరిపోతుందేమో, ఒకేసారి కట్టక్కర్లేదులే జానకి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కడితే సరిపోద్ది అంటే 30 లక్షలు ఇంతవరకే అయినాయి అంటే నేను పీజీ దాకా చదువుతాను అంటుంది కదండి. రేపొద్దున పీజీ చదివితే ఆ 10 సరిపోతాయి అంటారా అంది జానకి. అంతేగా మరి అన్నాడు ఆయన. సరేలేండి అలాగైతే అని లెక్క వేసుకుని మరి ఇహ పిల్లని కాలేజ్లో జాయిన్ చేశారు. స్కూటీ కొనిచ్చారు. పిల్ల రోజు తల్లి బాక్స్ అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే అను బాక్స్ ఓపెన్ చేసిందంటే క్లాస్లో వాళ్ళందరూ వింతగా చూసేవాళ్ళు. చాలామంది అమ్మలకి హౌస్ వైఫ్లుగా ఉండే ఒళ్ళు కాక రోజు పికిల్ రైస్ అని పేరు పెట్టి ఒకటి, ఎగ్ రైస్ అని పేరు పెట్టి ఒకటే, పప్పు తగలేసి ఒకటే, లేదా ఇక కారం రైస్ అని అలా వండి పడేస్తూ ఉంటారు. టైం లేదు, వేళ కావట్లేదు. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళైతే చెప్పక్కర్లా. ఒకవైపున జానకి ఉద్యోగం చేసుకుంటూనే పిల్లంటే ఉన్న ప్రేమతో ఆవిడ మాత్రం రోజు పిల్లకి చాలా అట్రాక్టివ్గా లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పంపించేదే. ఒకరోజు శాండ్విచ్ అని, అలాగే ఒకరోజు పరాఠా అని, దాంతోపాటు పిల్లకి ఫ్రూట్స్ అని, జ్యూసులని, జావ్ అని, పిల్ల కోసమని ఫ్లేవర్డ్ రైస్లని, అవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా అను లంచ్ బాక్స్ పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా భలే చేస్తారే మీ మమ్మీ అనేవాళ్ళు. ఇక ఇప్పుడు కాలేజీకి అలాగే తీసుకొని వచ్చిందే. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లకి లైసెన్స్ కూడా తీసుకొని ఆయన చేతిలో కూడా పెట్టాడు. దగ్గరుండి మరి ఆయన నేర్పించింది చాలదని లేడీ ట్రైనర్ని పెట్టి మరి పిల్లకి స్కూటీ నేర్పించారు. ఆ తర్వాత పిల్ల కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టింది. అనుపమ కాలేజీకి వెళ్ళబట్టి కూడా వారం రోజులు. ఏమ్మా ఎలా ఉంది కాలేజీ అని అడిగితే, యా నాన్న ఫైన్, అంతా బాగుంది. లెక్చరర్స్ బాగానే ఉన్నారు నాన్న. లెక్చరర్స్ అన్న తర్వాత అన్ని రకాల వాళ్ళు ఉంటారుగా, కొంతమందికి ఫేవరబుల్గా కొందరు ఉంటారు. అలాంటివన్నీ నాన్న మనం పట్టించుకోకూడదు. చీప్ క్యారెక్టర్ ఉన్న మనుషులు ఉన్న ప్రపంచం ఇది మీరేగా అంటూ ఉంటారు. అలాంటివన్నీ లైట్ తీసుకోవాలంతే. మనం అందరినీ మెప్పించాలంటే దేవుళ్ళనే కరెక్ట్ అన్నారు నాన్న. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడు నచ్చే రోజులు ఇవే. అలాంటిదే మనుషులుగా మనం అందరినీ మెప్పించాలంటే అయ్యే పనా ఏంటి? చేతుకున్న 5 వేళ్లే ఒకలా ఉండవు. మనుషుల థాట్ ప్రాసెస్ ఒకేలా ఉండాలంటే ఎలాగా? మొత్తానికి కొంతమంది ప్రొఫెసర్స్, కొంతమంది లెక్చరర్స్ బాగున్నారు, కొంతమంది మాత్రం బాగా ఇక కొంతమందికి హెల్పర్స్గా ఉండటానికే ఇష్టపడి వచ్చినట్టుగా ఉంటారు. ఇక అంతే, అలాంటి లైట్ తీసుకోవాలి. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అమ్మా అని అడిగారు. ఇప్పటివరకు అయితే ఏమీ లేదు మమ్మీ. చూసే వాళ్ళందరిలో కూడా అబ్బాయిలు మొత్తం కూడాను నాకు ఆల్రెడీ వారం రోజుల్లోనే ఒక 50 ప్రపోజల్స్ వచ్చినాయి. నాకు వాళ్ళకి సెట్ అవ్వదని మీకు తెలుసు కదా, అలాంటివి నేను ఎంకరేజ్ చేయననే. సో వాళ్ళని లైట్ తీసుకోమన్నాను. ఈ అమ్మాయిల విషయానికి వస్తే తెలిసిందేగా, నేను రకానికి డ్రెస్ వేసుకుంటానని, రకానికి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటానని, నేను చాలా స్పెషల్గా రెడీ అవుతానని, నాకు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, వాళ్ళందరూ నన్ను మెయింటైన్ చేస్తున్నారని, వాళ్ళందరూ ఇచ్చే పెట్టే నేను ఇవన్నీ వేసుకుంటున్నానని, నేను ఫోన్లో డాడీకి నీకు మెసేజ్లు పెట్టి డాడీతో నీతో మాట్లాడుతుంటే అమ్మ అని పేరు పెట్టి నాన్న అని పేరు పెట్టి బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానని కన్నింగ్గా యాక్ట్ చేస్తాను
చేస్తున్నానని, నేను సోషల్ మీడియా వాడను అన్నానని, నటిస్తున్నానని, అబద్ధాలు చెప్తున్నానని ఇక ఎన్నెన్నో మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివన్నీ నేను పట్టించుకోనగా కుక్కరుపుల కింద నేను ఎప్పుడో తీసేసి లైఫ్ తీసుకోవటం మొదలుపెట్టాను ఇంటర్లోనే. నేనేంటనేది నాకు తెలిస్తే చాలు, పైనున్న భగవంతుడికి అమ్మా నాన్నలుగా నన్ను మీరు నమ్మితే చాలు. రేపొద్దున నా లైఫ్లోకి ఒక మగాడంటూ వస్తాడు, వాడు నమ్మితే చాలు. వీళ్ళందరూ నమ్మితే అంత, నమ్మకపోతే అంత, మై ఫుట్, నేను అసలు ఎలాంటి వాళ్ళని లెక్క చేయను, నాకెవరూ కరెక్ట్ అనిపించలేదు అనేసింది అనుపమ. ఆ తర్వాత అనుపమ వాళ్ళ కాలేజ్కి ఒక అమ్మాయి లేట్గా వచ్చింది. ఆ అమ్మాయి పేరు మంజుల. వచ్చి రావటంతోనే తనే అనుపమ బెంచ్లో అనుపమ కన్నా ముందే వచ్చి కూర్చుంది. అనుపమ రోజుట్లాగానే వచ్చి కూర్చుంటే తనే అనుపమను పలకరించింది. అలా మొదలైన వీళ్ళ పరిచయం. ఆ తర్వాత మంజుల మాత్రం తన హాస్టల్లో ఉండేది. డే స్కాలర్. వాళ్ళదే కాలేజ్ ఉన్న ఊరు, మంజుల వాళ్ళదే వేరే ఊరు. ఇక ఎంత క్లోజ్ అయిపోయిందంటే మంజుల అనుపమతో ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన కూతుళ్ళేమో అన్నంత క్లోజ్ అయిపోయింది. అంటే కాలేజీలో మంజు, మంజు అంటే అనేంత క్లోజ్ అయిపోయారు. అనుపమ స్నేహం అంటే ప్రాణం పెట్టుద్దే. వాళ్ళ అమ్మా నాన్న చెప్పారుగా, మంచి వాళ్ళని దూరం చేసుకోకూడదు, చెడ్డవాళ్ళని దగ్గర చేసుకోకూడదు అని. దాంతో మంజు మాటలన్నా, మంజు ఇక సరదాగా మాట్లాడే తత్వం అన్నా అనుకి చాలా ఇష్టం. మంజు రికార్డులు రాసి పెట్టడం, మంజు చదవకపోయినా ఎగ్జామ్స్లో తను ఆన్సర్ షీటులు రాసి మంజుకి ఇవ్వటం, మంజుకి అర్థం కానివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం. మంజుకి బీరేసే అలవాటు ఉంది. ఆ విషయం బయట ఎవరికీ తెలియనివ్వకుండా తను తీసుకెళ్ళి రూమ్లో దింపి రావటం. ఆ తర్వాత మంజు ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని సమర్థించుకొచ్చేసేది అనుకి మంజు అంటే ఎందుకో చాలా అభిమానం. స్నేహంలో కూడా ఇంత పవిత్రంగా ఉంటారా, ఇంత అభిమానిస్తారా అన్నట్టు నిస్వార్థంగా ఉండేది అనుపమ. మంజుల అందరితో పులిహార కలిపే టైపు. ఇక క్లాసులో ఉన్న లెక్చరర్ల దగ్గర నుంచి, ప్రొఫెసర్ల దగ్గర నుంచి, ఆయాల దగ్గర నుంచి, గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి, ఎంసీఏ, ఎంటెక్, చివరికి ఎంబీఏలో ఉండేవాళ్ళు కూడా ఎవరికి గర్ల్ ఫ్రెండ్, ఎవరితో బ్రేకప్ అయింది, ఎవరితో కలిసి ఉన్నారో, ఏ లెక్చరర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో, ఎవరితో క్లోజ్గా ఉంటారో, ఎవరు మొగుళ్ళను కొట్టారో, ఎవరు పెళ్ళాలను తిట్టారో మొత్తం ఇన్ఫర్మేషన్ 4 మీదే ఉంటుంది మంజులకే. ఆ మాటకు అనుపమ, నీకు పనేమీ లేదే, మనకు అవసరమా వీటి వల్ల, తెలుసుకోవాలి, ప్రపంచం గురించి తెలుసుకోలేకపోతే ఎలాగే పిచ్చానో అంటూ ఉండేది. అలా అనుపమ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మంజుల ఆ తర్వాత జానకి, రఘునాథరావును కూడా ఆంటీ, అంకుల్ అంటూ, మిమ్మల్ని చూస్తే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారని, నాకు వంటొచ్చా అంటే నువ్వు అడ్డు లేవే అని ఆవిడ వద్దంటున్నా కూరగాయలు తరిగి పెట్టడం, ఆయనతో కూర్చొని కబుర్లు చెప్పడం, ఇంట్లో ఒక పిల్లలా కలిసిపోయింది. ఇక ఇద్దరిది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ అయ్యాక ఆ కాలేజీలో ఇంకా చదవటం అంత తలనొప్పి ఇంకోట్లేదని ఎంబీఏ వేరే కాలేజీకి షిఫ్ట్ అయిన తర్వాత మంజు ఫ్లాట్ తీసుకుంది. ఎందుకమ్మా మా ఇంట్లో ఉండకపోయావా, సొంత కూతుర్లాగే చూసుకునేవాళ్ళు జానకి, రఘునాథరావు, మంజునే, ఇంట్లో వాళ్ళు తీసేసుకున్నారుగా, అయినా ఫార్మాలిటీకి వాళ్ళు తీసుకున్నారుగా అంటే నేను అక్కడ ఉంటున్నానా, పొద్దున్నే నన్ను పిక్ చేసుకునేది ఇదేనా, ఆ తర్వాత కాలేజ్లో ఇదే నా పక్కన ఉంటుందా, సాయంత్రం నేను మీ ఇంటికే వచ్చేస్తానా, రాత్రికి ఇదే నన్ను డ్రాప్ చేసి వస్తుందా, ఇక నిద్రొక్కటేగా ఆంటీ నేను అక్కడ పోతోంది అని నవ్వేది మంజు. దానికి తోడు జానకి ఇక ఏది వండితే అది ప్రతిరోజు ప్రతి ఒక్కటి మంజు కోసం పొద్దున్నే ఆవిడే బ్రేక్ఫాస్ట్ పంపించేదే. ఆ తర్వాత లంచ్ అనుకి ఇచ్చి మంజు కూడా పంపించేది. ఈవినింగ్ స్నాక్స్ అనుతోనే మంజు తినేదే. ఆ తర్వాత రాత్రికి ఇక వీళ్ళింట్లోనే భోంచేసి వెళ్ళేది. వీళ్ళే సినిమాకి వెళ్తే ఆ సినిమాకి తీసుకెళ్లేవాళ్ళు, ఏ గుడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు, ఏ దేవాలయానికి ఏ దర్శనానికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు, ఏ ట్రిప్పులకి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. ప్రతి పండక్కి రఘునాథరావు వాళ్ళు అనుకు బట్టలు కొంటుంటే మంజు నువ్వు కూడా తీసుకోమ్మా అని మంజు కూడా కొనిపెట్టేవాళ్ళు. సొంత కూతురులాగానే చూసుకుంటూ వచ్చారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా వీళ్ళ ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోవడంతోనే క్యాంపస్ ప్లేస్మెంట్లో అప్లై చేసుకుంటే అంత మంచి జాబులు రావేమోనని బయటే ఇంటర్వ్యూలు ఇచ్చుకునేసరికి ఇద్దరికి మంచి జాబు ఒకే ఆఫీస్లో వచ్చింది. దట్టు వచ్చిన దాంట్లో కూడా ఇక ఇద్దరు ఒకే సెక్టార్లో పడ్డారు. ఒకే సెక్టార్లో పడిన తర్వాత మంజు ఆఫీస్ వర్క్ కూడా చదువులాగానే సరిగ్గా చెయ్యదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మంజుల వరకు తీసుకొచ్చి
ల్యాప్టాప్ ముందేసుకొని రాత్రి 12 వరకు మంజుల వర్క్ కూడా చేసి మంజులకి తెల్లారి తల మీద రెండేసి వాడితో వీడితో తిట్లు తినకే, వాళ్ళేమి నన్ను తిట్టర్లేవే నువ్వు మరీ కానీ అని మంజు మాత్రం ఆఫీస్లో కూడా కొలీగ్స్ అందరితో పులిహార కలుపుద్ది. హెచ్ఆర్లతో క్లోజ్గా ఉంటుంది, టీఎల్తో క్లోజ్గా ఉంటుంది, అందరితో చాలా ఫ్రెండ్లీగా చాలా మూవ్ ఆన్ అయిపోయి చాలా కలిసిపోద్ది. అను మాత్రం వాళ్ళని వాళ్ళ లిమిట్స్లో ఉంచినట్టే మాట్లాడేస్తుంది. అను ఎవరికి నచ్చదు. మంజు అంటే అందరికీ వాళ్ళ మాలినటువంటి అభిమానం ఉండేదే. ఇలా ఇప్పటికి కూడా అను మంజు వర్కుల్ని వాటిని మంజు ఫుడ్డు అవన్నీ ఇక్కడి నుంచే వెళ్ళిపోవటంతో ఇలా వీళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగుతున్న క్షణంలో ఒక రోజున మంజుల ఆఫీసులో ఉన్న అనుపమనే అర్జెంటుగా మనం ఫ్లాట్కి వెళ్ళాలి, పర్మిషన్ పెట్టేసి మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకొని వెళ్ళిపోదాం పదవే అంది. ఎందుకు అంటే ముందు వెళ్ళాక చెప్తా పద అను, నీకు దండం పెడతాను అనే. హెచ్ఆర్ అంటే ఏంటి మంజు అంటే అను నేను బయటికి వెళ్ళాలి, ఆవిడెందుకు నీతో అంటే ప్లీజ్ హెచ్ఆర్ కొంచెం పని ఉందమ్మా బయటకు వెళ్ళాలి, కొంచెం లీవ్ ఇవ్వచ్చుగా బేబీ, హాఫ్ డే నీకైతే ఇస్తానురా, నువ్వు నన్ను అడగాల ఏంటి, కానీ ఆవిడెందుకంట పనుందమ్మా ప్లీజ్ నో అనకూడదు, మంజు అడిగితే నో అంటావా హెచ్ఆర్, సర్లే అలా అయితే అని వాడు హాఫ్ డే లీవ్ ఇచ్చాడు. ఆ తర్వాత అదేంటో ఆ ఆఫీసులో టీఎల్లు హెచ్ఆర్లు మేనేజర్లు అందరికీ నచ్చదు అనుపమ. అందరికీ మంజులంటే తెగ ఓవర్ క్లోజ్నెస్ ఉంటుంది. మంజు అడిగితే చిటికలో పనులు అయిపోతాయి. అను జ్వరం వచ్చిందన్నా కూడా లీవ్ ఇవ్వరు, అరిసి కేకలు పెట్టి లీవ్ తీసుకోవాల్సిందే. ఆ తర్వాత మంజుని తీసుకొని అను ఫ్లాట్కి వచ్చింది. వచ్చేపాటికి ఫ్లాట్ ఇంతెత్తున ఇన్నర్స్ పక్కకు పడేసి, విడిచిన బట్టలు పక్కన పడేసి, ఓపెన్ చేసిన మేకప్ థింగ్స్ అన్నో పక్కన పడేసి, ఏసీ తిరుగుతానే ఉంది, ఫ్యానులు తిరుగుతానే ఉన్నాయి, బాత్రూంలో లైట్లు బాల్కనీలో లైట్లు వెలుగుతున్నాయి, కిచెన్ కడుపులో తిప్పేంత ఘోరంగా ఉంచింది. వంట చచ్చేది కూడా లేదు కదే అంటే ఆకలేసిందని మందులోకి స్టఫ్ కానీ ఆమ్లెట్లు వేసుకుంటా కదా అని బీర్ బాటిల్స్ విస్కీ బాటిల్స్ విస్కీలు కూడా మొదలుపెట్టావా అందే అను. అంటే మొన్న పబ్కి వెళ్ళి హెచ్ఆర్తో కలిసి షో అనుకున్న తర్వాత ఇల్లంతా ఎంత ఎత్తున కనపడేపాటికి స్మెల్ కూడా వస్తుంది అంటే అని ముందు కిటికీలు ఓపెన్ చేసి కర్టెన్స్ అన్నీ తీసేసింది అను. నా మొగుడు వస్తున్నాడే, మామూలు మొగుడు కాదు, రంకు మొగుడు వస్తున్నాడు, ముందు అర్జెంటుగా ఈ ఇల్లంతా సర్ది ఈ ఇంటిని ఇప్పుడు మీ ఇల్లు ఉంటుంది చూసావా అలా ఒక దేవాలయంలా తయారు చేయాలి, లేదంటే కనుక నన్ను ఇక్కడ నిలువుగా 6 టైల్స్ అడ్డంగా 3 టైల్స్ తీసి నన్ను పాతేస్తాడే తల్లి అంటే నీకు పెళ్లి సెట్ అయిందా అందే అను. మొగుడంటే మొగుడు కాదులేవే అదో పెద్ద కథ అందే మంజు. ఏంటా కథ అందే అను. అంటే క్లీన్ చేసుకుంటూ చెప్పుకుందామా అంటే ఓ ఎస్ అందే అను. మా నాన్నమ్మకి మా నాన్న వాళ్ళు ఇద్దరు, మా నాన్నకి ఒక అక్క, ఆవిడ పేరు ఇందుమతి అంటే మీ మేనత్త. మా నాన్న పేరు కేశవరావు అంటే మా అత్తయ్యకి తమ్ముడు. అయితే వీళ్ళిద్దరినే మా బామ్మ తాతయ్య ఉన్నంతలోనే బాగా పెంచారు. అయితే మా అత్త ఇందుమతి చూడటానికి చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. కాబట్టి ఇందత్తనే ఒక పెళ్లిలో చూసినటువంటి మా మామయ్య దామోదర్రావు మనసు పారేసుకున్నాడు. అత్త మీద ప్రాణాలే పెట్టేసుకొని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అత్తని ప్రేమించేయటం మొదలుపెట్టాడు. దాంతో కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్న మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్నలు ఏమైందయ్యా అని అడిగితే ఇలా పెళ్లిలో ఇందు అనే అమ్మాయిని చూశాను నచ్చింది అనే మా బామ్మ వాళ్ళ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు వచ్చి మాట్లాడి మా అత్త మామయ్య మాట్లాడుకున్న తర్వాత మా మామయ్య మా అత్తని పెళ్లి చేసుకున్నాడు. అబ్బో లైఫ్ అంటే ఎలా కూడా ఉంటుందా అన్నట్టు ఆ రోజుల్లో మా అత్తను చూసుకున్నాడంట మా మామయ్య. అప్పట్లోనే వరల్డ్ టూర్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారంట. అది కుదరక దేశ విదేశాలు తిప్పుకొచ్చాడంట. మా మామయ్య వాళ్ళు ఆ గర్భ శ్రీమంతులు, కోటీశ్వరులు, చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, బోల్డ్ అన్ని పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. అంత కలిగి నిండే సంబంధం మా అత్తకు వచ్చిందంటే మా అత్త ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అని మురిసిపోయేవాళ్ళు మా బామ్మ వాళ్ళు. మా మామయ్య చాలా చాలా మంచివాడు. మా అత్తయ్య అడికాలు కూడా కందకుండా చూసుకునేవాడు. పెళ్ళైన వెంటనే మా అత్తయ్యకి పిల్లలు పుట్టలేదు. 5 సంవత్సరాల తర్వాత మా అత్త గర్భవతి అయ్యింది. ఈలోపు మా నాన్న చదువు అయిపోవటం, మా నాన్నకు గవర్నమెంట్ ఉద్యోగం రావటం, ఆ తర్వాత మా నాన్నకి మా అమ్మ సుగుణతో పెళ్ళైపోవటం జరిగిపోయింది. ఆ తర్వాత మా అత్తకి
మా బావ పుట్టాడు, ధ్రువ నక్షత్రంలా వెలిగిపోతాడు మా బావ అని చెప్పారని మా బావ పేరు ధ్రువ అని పెట్టారు. ఆ తరువాత మా బావకి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనుకుంటాను, ఇక మా అత్త మామ మా బావ కలిసి ఎక్కడికో మావయ్య బిజినెస్ ట్రిప్ మీదని వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్ళేవాడు. వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మా బావని మామయ్యని తోసేసి అత్తయ్య ప్రాణాలు వదిలేసింది. అంతే, మామయ్య కుప్పకూలిపోయాడు. మనిషి. బావ చూస్తే పసోడు. బావ అంటే మామయ్యకి పంచప్రాణాలే కాదు, అసలు ఆయన సర్వస్వం మా బావే. అత్త పోలికల్లో జిరాక్స్ కాపీ తీసినట్టే ఉంటాడు మా బావ. అంత ఇష్టం మా మామయ్యకి. అయితే ఇక ఆ తర్వాత మా బావని అలా పెంచుకొచ్చుకుంటూ అత్త పోయిందనే దిగుల్లో పిచ్చోళ్ళ తయారైపోయాడు మా మామయ్య. అలా తయారైపోయిన మా మామయ్యని ఒకవైపున బావకి 3వ ఏడుగోడొచ్చి మా అత్తకి తొలిసారి ఆబ్దికాలు కూడా అయిపోయినాయి మొదటి సంవత్సరానే. ఎంతకాలం ఇలాగే ఉంటావు దామోదరం, నువ్వు పిల్లాడిని అలా పెట్టుకుని, వాడికి తల్లి అవసరం ఉంది, అది మర్చిపోకు, నీ ఇంటికి ఆడదిక్కు అవసరం, ఎంతకాలం అని మేము ఉంటామని మామయ్య వాళ్ళ అమ్మ నాన్న ఆయన నేను పెళ్లి చేసుకోను అన్న అత్త తప్ప మరొకళ్ళు నా భార్యగా నేను అంగీకరించలేను అని ఆయన చెప్పిన కాదు కూడదు, అది ఇది గుడ్డు గూసు అని ప్రమాణాలు చేయించుకొని ఒట్లు వేయించుకొని సస్తామని చెప్పినా మామయ్య వినల. దాంతో బావ మీద ఒట్టే చేసుకోపోతే అనేసరికి బావ మీద ఉన్న ప్రేమతో ఇష్టంతో మామయ్య సరేనన్నాడు. ఆ తర్వాత మామయ్యకి 2వ భార్యగా వనజాక్షత్త వచ్చింది. వచ్చినప్పుడు జడకి రిబ్బను కట్టుకొని రోడ్ల మీద పేడ పోగేసి ఆ పేడలో ఇక వడ్రంగి కొట్టు దగ్గర నుంచి రంప పొట్టు తీసుకొచ్చి దాన్ని కలిపి పిడకలు కొట్టి ఆ పిడకల్ని ఇంటింటికి ఎత్తుకెళ్ళి అమ్మి గొడ్లను కాసి చదువు సంధ్య లేనిది వనజాక్షి. ఆ వనజాక్షిని మా దామోదరరావు మావి పెళ్లి చేసుకున్న తర్వాత ఇందుమత అత్తకి ఆవిడకి నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది. ఇది అలగాది, దీని ఒంటి మీద నేను చెయ్యను, అసలు నా భార్య స్థానం నేను దీనికి ఎప్పటికీ ఇవ్వలేను, పిల్లాడికి తల్లిగా మీ కోడలుగా ఈ ఇంట్లో ఒక మనిషిగా ఉంచుకోండి దీన్ని అని ఆయన ఎన్నిసార్లు గదిలోకి పంపినా ఆవిడ విషయంలో టెంప్ట్ అన్నమాట నిజం. ఆ తర్వాత ఇలా సంవత్సరం గడిచిపోయింది. వనజాక్షి ఏడిసి నేను చచ్చిపోతాను, ఉరి పోసుకుంటాను, కిరసనాలు పోసుకుంటాను, ఇలాంటప్పుడు మీ అబ్బాయికి ఇచ్చి నన్ను ఎందుకు పెళ్లి చేశారు అంటే బలవంతంగా ఇక మావయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అడ్డమైన ఇంజక్షన్లు ఇప్పించి ట్యాబ్లెట్లు వాడిచ్చి ఎలాగోలాగా దాని ఒంటి మీద చెయ్యి కాపురం చేయి, లేదంటే మేము పోతాం అని ఆయన్ని బలవంతంగా గదిలోకి పంపారు. ఇక ఆ తర్వాత లోపల ఏం జరిగిందో ఆ దేవుడికే ఎరుక. కానీ మా మామయ్య మాత్రం 3 సంవత్సరాల్లో 3 పిల్లల్ని ప్రసాదించాడు వనజాక్షికే. వనజాక్షి కూతురు పేరు మంజరే. వనజాక్షి పెద్ద కొడుకు పేరు సురేష్, 2వ కొడుకు పేరు రాజేష్. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరే బెడ్లు వేరైపోయినాయి. ఆ తర్వాత బెడ్రూమ్లు వేరైపోయినాయి. మామయ్య ఎప్పుడు చూసినా బిజినెస్లో బిజినెస్ 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 అనే చాలా బిజీగా ఊళ్ళు పట్టుకొని తిరగటం. ఇంట్లో ఉన్న ఆయన పెద్దత్తతో ఏ గదిలో అయితే ఉండేవాడో అదే గదిలో ఉండటం, తను మైలు పడిపోయానని, తప్పు చేశానని, వనజాక్షత్తను ముట్టుకున్నానని, నిన్ను మర్చిపోయి నేను నీకు ద్రోహం చేయలేదని, మా అమ్మ నాన్న చెప్పిన మాట కాదనిలేక ఇలా చేశానని నన్ను క్షమించమని కాశీకి వెళ్ళి ఒక 100 సార్లు గంగలో మునిగి పుణ్యనదుల్లో స్నానాలు చేసి మరీ వస్తే నన్ను ముట్టుకొని నువ్వు తప్పు చేశావా అని ఈవిడ గొడవ. దానికి తోడు ఈవిడికి నిజంగా లో క్లాస్ కావటం వల్ల, లో కేటగిరీ నుంచి రావటం వల్ల నోరు కుదరదు. మా పెద్దత్తలాగా మాట్లాడటం చేత కాదు. మనిషి మాట తీరు తేడాగానే ఉంటుంది, మనిషి వంకరగానే ఉంటుంది, లేఖితనం బాగా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆయన అస్సలు మెచ్చిన పెళ్ళాం కాదు ఈవిడ. ఆ తర్వాత ఇక పెళ్ళైపోయి మా మామయ్య ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు, ఆవిడకి పిల్లలు పుట్టేస్తున్నారు అని ఆవిడ ఫస్ట్ టైం కడుపుతో ఉన్నప్పుడే మా బావనే మా బామ్మ తాతయ్య కొన్నాళ్ళు మేము అమ్మమ్మ తాతయ్యలుగా ఉంచుకొని పెంచిస్తాంలే అల్లుడు, మేము ఉన్నంతకాలం మా దగ్గర ఉండమని మా ఇంటికి తీసుకొచ్చారు. మా బావ వచ్చిన తర్వాత మా బావ చాలా సరదాగా చలాకీగా ఉండేవాడు. సొంత అమ్మమ్మ తాతయ్యలే కాబట్టి మా బామ్మ తాతయ్యలు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. జరిగిన దాంట్లో మామయ్య తప్పు లేదని, మామయ్య మీద కోపం పెంచుకోవద్దని, మామయ్య చాలా మంచివాడని, ఇందత్త చచ్చిపోవటం వల్లే దామోదరరావు మామయ్య వనజాక్షత్తను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని బావని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పేవాళ్ళు తప్ప మామయ్య మీద ఒక్క మాట చెప్పేవాళ్ళు కాదు. మా నాన్నకి మా బావ అంటే పంచప్రాణాలు. చిన్నప్పుడు కలిసే ఆడుకునేవాళ్ళం. నాకు 2
చెల్లెళ్ళు. పెద్ద చెల్లి పేరు గీత, రెండో చెల్లి పేరు వీణ. మా చెల్లెళ్ళకి మా బావ అంటే చాలా అభిమానం. ఇక బావని అలా మా బామ్మ తాతయ్య ఇక్కడే చదివించడం మొదలుపెట్టారు మాతో పాటు. బావకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా బామ్మ తాతయ్య చనిపోయారు. నాన్నకి ట్రాన్స్ఫర్ వచ్చింది. దాంతో ఇక మామయ్య అయినా నా పిల్లాడిని నేనే తీసుకెళ్ళి నా దగ్గరే ఉంచుకుంటానని తీసుకెళ్ళిపోయాడు. ఆ తరువాత మామయ్య ఇక ఏం జరిగిందో మరక్కడ మామయ్య ఎప్పుడు చూసినా బిజినెస్లో బిజీగా ఉంటాం. మరక్కడ ఏమేం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత బావకి విపరీతమైన కోపం పెరిగిపోయింది. సవతి తల్లి సొంత తల్లిలా చూడాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదే. అలా చూసేంత పెద్ద హృదయాలు ఎంతమందికి ఉంటాయి? ఆవిడ ఎంతైనా ఆవిడ పిల్లల్ని చూసుకునే తత్వం, మొత్తం ఆవిడ పిల్లలకే కావాలనుకునే తత్వం. మా బావ మొత్తం నాకే కావాలి, నేనే మొదటి పెళ్ళాం కొడుకునే అనుకునే తీరే. అహంకారం పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది. ఒకరోజు ఆవిడేదో చేయి చేసుకోబోయిందని 13 ఏళ్ల వయసున్నప్పుడు ఆవిడని తోసేసి ఆవిడ నన్ను కొట్టింది తిట్టిందని ఏదేదో మా మావయ్యకి చెప్పాడంట. మా మావయ్య కొడుకు ఏది చెప్తే అదే వింటాడు. చెప్పానుగా నీకు మా మావయ్యకి మా బావ అంటే చాలా ఇష్టమనే. దాంతో వనజాక్షిని పడేసి సావ కొట్టేశాడు. ఆ తర్వాత మా బావ ఇక నేను ఇంట్లో ఉండను, హాస్టల్కి వెళ్ళిపోతానని చెప్పి హాస్టల్లో జాయిన్ చేయమన్నాడు మా మావయ్యనే. ఆ తర్వాత మా మధ్య ఇంకా కంటిన్యూటీలు ఏమీ లేవు. సెలవుల్లో కూడా మా నాన్న వెళ్ళి తీసుకొస్తే ఏదో ఇక ఆ నెల 2 నెలలు మా అమ్మతో నాన్నతో మా చెల్లెళ్ళు మాట్లాడతారు కాబట్టి ఉండమే కానీ నన్ను ఎప్పుడు కొడతాడు తిడతాడు. ఏదో ఫ్రస్ట్రేషను, ఏదో విసుగు. వాళ్ళమ్మ పోయిందని, వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని, ఆవిడకి పిల్లలు పుట్టారని, ఆ పుట్టిన వాళ్ళని సొంత చెల్లెలు తమ్ముళ్ళు అని అనుకోలేడు. దానికి తోడు బాగా మనిషిలో అహంకారం, గర్వం, కోపం పెరిగిపోవటం మొదలైపోయింది. అమాంతం స్కూల్లో పిల్లల్ని కొట్టడం, స్కూళ్ళు మార్చడం. మా మామయ్య తప్పని కూడా అనేవాడు కాదు మా బావనే. నిజం చెప్పాలంటే మా మామయ్య తత్వమే మా బావది కూడా. వీళ్ళు చేసేదేమి న్యాయంగా ఏ బట్టల వ్యాపారమో లేకపోతే ఏ కూరగాయల వ్యాపారమో ఏ పత్తి వ్యాపారమో కాదు. వీళ్ళుంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో. అక్కడ వీళ్ళకి నిజం చెప్పాలంటే కాంపిటీటర్స్ ఎక్కువే, శత్రువులు ఎక్కువే. మామయ్యకి ఇక మాట్లాడి మాట తర్వాత చెయ్యెళ్ళుద్ది, మా బావకి మాటకు ముందు చెయ్యెళ్ళాకే నోరెళ్ళుద్ది. అమాంతం మనుషుల్ని ఎంత దారుణంగా కొడతాడంటే అబ్బో ఆ దెబ్బలు అసలు మనం చూడలేం. ఇంతకీ మీ బావ చదువుకోలేదా అని అడిగింది అను. ఎందుకు చదువుకోలేదమ్మా, అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వ్యాపారంలోకి దిగాడే తల్లి. దిగంగానే మా మామయ్య అదేమిదేమని కొడుక్కి 15 తులాలు పెట్టి చేతికి ఒక కడియం చేయించేశాడు. ఆ కడియాన్ని మా బావ హోదాకే, రాజసానికే, స్టేటస్కి అనేదానికన్నా అది తీయటం అమాంతం మనుషుల్ని రక్తాలు కక్కేలా కొడతాడు. ఎన్నిసార్లు ఆ కడియం రక్తంలో తడిసిపోయిందో నాకే తెలుసు. ఇక మా బావ పెద్ద అయిన తర్వాత, నేను పెద్ద అయిన తర్వాత మా బావ స్టేట్స్కి వెళ్ళకముందే మా నాన్న వెళ్ళే మా అక్క జ్ఞాపకంగా నా కూతుర్లో మా అక్క పోలికలు, మా అక్క గుణగణాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిని బయట సంబంధాలు వెతకొద్దు బావా, మా మంజుకిను ధ్రువకి పెళ్లి చేద్దాము అని అడిగితే మా బావ ఎవరిని లవ్ చేయలే. కాలేజీలో చాలామంది అమ్మాయిలు చెప్పారో లేకపోతే మా బావ వాడుకుని వదిలేశాడో నాకు తెలియదు కానీ చాలామందిని మాత్రం చితక్కొట్టేశాడని, కాలేజీలో చాలామందిని కొట్టాడనే టాక్ మాత్రం ఉంది. మా బావ తప్పని మా అమ్మ నాన్న అనరు, మా బావ తప్పని మా నాన్న అంటం సంగతి తీసి పక్కన పెట్టి మా మామయ్య అసలే అండో. ఇక ఆస్తి ఎక్కడికి బయటికి పోకూడదు, మా అత్త నగలన్నీ నేనే అనుభవించాలి, మా అత్త డబ్బంతా నేనే అనుభవించాలి, దీన్ని మనీ మ్యారేజ్ అంటారేమో అంది అను. ఆబ్వియస్గా వాళ్ళు అలాగనే డిసైడ్ చేశారు. ఒప్పుకోడు అనుకున్నాను, ఓకే అన్నాడు. అన్న తర్వాత ఇక నా బీటెక్లోనే నా పెళ్ళి అయిపోవలసింది, అయితే దాని చదువు అవ్వనివ్వండి అని మా బావ అన్నాడు. ఇక మా బావ ఏమంటా అన్నాడో అలా ఎంటెక్ అయింది నాదే. ఈలోపు వనజాక్షత్త తన కూతురికి పెళ్లి చేసింది. రవీంద్ర అనే ఒక మొత్తానికి కాస్త తన స్టేజ్ కన్నా తక్కువ ఉన్న అబ్బాయిని చేసి ఇల్లరికం తెచ్చుకుంది. 2 పిల్లలు పుట్టారు. తర్వాత తన పెద్ద కొడుకు సురేష్కి తను క్లాస్మేట్ అయినటువంటి మాధవి అనే అమ్మాయితో పెళ్లి చేసింది. వాళ్ళకి 2 పిల్లలు. ఇంకా చిన్నోడు రాజేష్కి పెళ్ళి అవ్వలేదు.
ఇంత దాంట్లో కూడా ఏంటంటే అందరినీ కొడతాడు మా బావ. ఇంట్లో సవతి తల్లిగా ఆవిడ నచ్చదో, ఆవిడ మీద చేయి చేసుకుంటాడు. ఇక ఏ రోజు చెల్లెలని వనజాక్షత్త కూతుర్ని కానీ బావమరిదిని కానీ గెట్నవనిచ్చింది లేదో. వాళ్ళ పెద్ద కొడుకు కోడల్ని కొడతాడు, తిడతాడు. పిల్లల్ని అసలు దగ్గరకు కూడా రానివ్వడు, పలకరించడు. పని వాళ్ళు గడగడలాడిపోతారు. ఇంటి ముందు బోల్డన్ని కార్లు ఉంటాయి, కోట్ల రూపాయల డబ్బులు, వ్యాపారాలు ఉన్నాయి. ఇక నా ఇష్టంతో సంబంధం ఏముంది, వాళ్ళు చేసుకుందామని ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మా బావ ఇక్కడికి వస్తున్నాడంట. ఎలాగాని నన్ను చూశాడనుకో ఏమీ లేదు, గుంజి గుంజి నన్ను ఇక్కడే పెట్టి కాలు కిందేసి తొక్కేసి పాతేస్తాడు. అందుకే ఫ్లాట్ సరుద్దామని నిన్ను తీసుకొచ్చాను, ఇదమ్మా కదా అని చెప్పుకొచ్చింది. ఇక మంజు ఇంత దాంట్లో నిన్ను తను ఇష్టపడుతున్నారా లేదా అని అడుగుంటే బాగుండేదేమో అన్న తర్వాత నువ్వైతే చేసుకుంటావంటే అలాంటోనే నేనెలా ఇష్టపడతాను చెప్పు, నా ఫేట్లో అలాంటి వాళ్ళు రాసుండర్లే. అంత కోపం, అంత దారుణమైనటువంటి విధి విధానాలు అమలుపరిచే మగాళ్ళు నాకు నచ్చరు. నా వరకు నాకేంటో తెలుసా, నాది చాలా చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ. నా లైఫ్లో ఆనందాన్ని పంచే, నా లైఫ్లో సంతోషాన్ని నింపే అమ్మా నాన్నలు నేను బాధపడకూడదని వాళ్ళ జీవితాలని త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకో చిన్న ఫ్యామిలీలోకే నేను వెళ్తానే, అప్పుడే నా లైఫ్కి సెట్ అవుద్ది. మేము చాలా చాలా పడే ఉన్నాం ఆల్రెడీ. చుట్టాలు, బంధువులు, స్నేహితులు అనే వాళ్ళతో ఇంకా పడే ఓపిక లేదు, పడాలనే కోరిక లేదులే. కానీ సరే మొత్తానికి రెడీ అయిందిగా, నేనుండి దేవుడి దగ్గర దీపాలు పెట్టి మొత్తం ఒకసారి రూమ్ ఫ్రెషనరు స్ప్రే చేసి వస్తాను అనే లోపు మంజు ఇందాక నుంచి ఫోన్ సైలెన్స్లో పెట్టావు, ఫోన్ మోగుతుందంటే అమ్మో మా బావ అని మంజుకి తల్లో నుంచి చెమట్లు పోసుకొచ్చే స్పీకర్ నొక్కిందే. నొక్కితే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు అని అటువైపు నుంచి వాయిస్. అంటే బావా ఆఫీసులో ఉంటానని తెలుసు కదా నీకు, ఏ ఆఫీసులో ఫోన్లు కూడా ఎత్తొద్దంటున్నారా నిన్ను? ఆహా అది కాదు బావా, చూసుకోలేదు, సైలెన్స్లో ఉన్నట్టుంది. అదే ఎందుకుంది, నేను వస్తానని తెలియదా నీకు? అంటే తెలుసు బావా, మరి ఫ్లాట్కి వెళ్లకుండా నువ్వు ఇంకా ఆఫీసులో ఏం చేస్తున్నావు? ఇదిగో వెళ్ళిపోతున్నాను బావా, లాస్ట్ ఫైల్ ఉంటే వర్క్ చేస్తున్నాను, అయితే నేను ఈరోజు రావట్లేదు, రేపు వస్తున్నాను అని ఫోన్ కట్ చేసేసాడు ధ్రువ. ఇదిగో ఇలా ఉంటుందే, రేపు వచ్చేవాడు ఇవాళ వస్తున్నానని చెప్పటం ఎందుకు, నాకు ఈ టెన్షన్ ఎందుకు, ఈ బీపీ ఎందుకు? నన్ను ఇలా కంగారు పెట్టేసి మనిషి ఆనందం పొందుతాడో, ఎవరెవరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకళ్ళ మీద చూపిస్తాడో, ఎవరెవరి మీద ఉన్న స్ట్రెస్ టెన్షన్లు ఇంకొకళ్ళ మీద చూపించొచ్చా? పాపం కాదా? ఆడ మగ తేడా లేకుండా అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారా? అంత కిరాతకమైన మనస్తత్వం ఏంటో, అంత అహంకారం ఏంటో, డబ్బుందనే బలుపు, పొగరు, గర్వం కామోసు. మా నాన్న మా అమ్మ ఏమో మా బావని చేసుకుంటే సుఖపడతావు, నువ్వు మీ బావనే చేసుకోవాలి, మీ బావతో అయితేనే నీ జీవితం బాగుంటుంది, నువ్వు బాగుంటే వెనకాల నీ చెల్లెలు కూడా బాగుపడతారు, మీ బావ చల్లని చూపు మన ఫ్యామిలీ మీద పడుద్దని నా నోరెత్తనివ్వరు, ఏంటో ఎదవ కర్మ అనేసి మంజు అంటే సరే పద ఇంటికి వెళ్దాం, భోంచేసి మళ్ళీ తీసుకొచ్చి దింపుతాను నిన్ను, ఇంకెటు రాడుగా. వద్దే బాబు, మళ్ళీ రానంటాడా, ఒకవేళ సడన్గా వచ్చినా వస్తాడే తల్లి కిరాతకుడు అనేసరికి సరే అలాగైతే నేను వెళ్ళి ఓ పని చేస్తానులే, నీకు ఫుడ్డు ఏ స్విగ్గీ జీనీకో ఇచ్చి పంపిస్తాను సరేనా అంటే ఓకే, నేను స్నానం చేసి పడిపోతానే, ఒళ్ళంతా పులిసిపోయింది, మరే సర్దింది నేను, అలుపొచ్చింది నీకు అన్నవి బాయ్ బాయ్ అని అను అక్కడి నుంచే ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఏమీ దాయదు కాబట్టి ఇలా వాళ్ళ బావ వస్తున్నాడంట, ఇలా ఇలా జరిగిందంట, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఇదంట అని మొత్తం చెప్తే జానకి మనిషి మనిషికి ఒక కథ, మనసు మనసుకి ఒక కథ. మనం వెళ్ళి అక్కడ ఏం జరిగిందో పక్కనే ఉండి చూడలేదు కదమ్మా, చూడనప్పుడు మనం అంతా నిజమేనని మనకి ఎవరో చెప్పిన దాన్ని బట్టి విని ఎవరి గురించి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ఏమో మమ్మీ, అతను ఫోన్లో మాట్లాడిన దాంట్లో కూడా బలుపు పొగరే కనిపించింది, గర్వం అహంకారమే కనిపించింది. డబ్బున్నోళ్ళకి ఇది సర్వసాధారణమే కదూ డాడీ అంటే, ఒకట్లేమ్మా, డబ్బున్నోళ్ళందరూ అలాగే ఉంటారని ఏమీ లేదు, ఎంతోమంది డబ్బున్నోళ్ళు కూడా నార్మల్గా ఉండి సింపుల్ లైఫ్నే లీడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లైక్ బిల్ గేట్స్ అలాంటి వాళ్ళు అనుకో, రతన్ టాటా ఇలాంటి వాళ్ళు అనుకో. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో ఇలాంటి వాళ్ళని పోల్చొద్దు నాన్న, అంతా నాకే కావాలి, అంతా నేనే తీసుకోవాలి అనే వీడు ఏమనుకోవాలో వీడి క్యారెక్టర్ గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయం, నాకు అనవసరం, మమ్మీ ఫుడ్ పెట్టివ్వు అని స్విగ్గీ జీనీని బుక్ చేసి వాడికి ఇచ్చి ఫుడ్ పంపించేసింది మంజుకి. ఆ రాత్రి అలా తెల్లారిపోయింది.
ధ్రువ వస్తాడు అని తెలిసినప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటి దగ్గర ఉండాల్సిన మంజు ఆ విషయం మర్చిపోయింది. ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ పెట్టి 25th యానివర్సరీ పార్టీ ఇస్తున్నారు అనేసరికి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయింది. అయితే ధ్రువ రానే వచ్చాడు ఫ్లాట్ దగ్గరికి. వచ్చేసరికి వాచ్మెన్ లేరు బాబు, మేడం గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్పాక కేసు నీ దగ్గర ఉన్నాయా అంటే ఉన్నాయి బాబు, పనమ్మాయి వస్తుందిగా పని చేయటానికని నాకే ఇచ్చారు, లగేజ్ తీసుకెళ్ళి పైన పెట్టు అన్న తర్వాత ఆఫీస్ దగ్గరికి వెళితే ఈరోజు ఇక్కడ కాదండి వేరే చోట పార్టీ జరుగుతుంది అని చెప్పారు ఆఫీస్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు. దాంతో అక్కడి నుంచి ఆ పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళాడు ధ్రువ. వెళ్తే అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాలు, దాని నిండా చైర్స్ వేసి ఉన్నాయి. ఒక చోట ఒక చైర్ చూసుకుని కూర్చున్నాడు. అక్కడ ఎదురుగా స్టేజ్ మీద అనుపమ డాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతోంది. అలాగే అనుపమని గమనిస్తూ చూస్తున్నాడు. ఎక్కడుందా అని ఒకవైపున మంజు కోసం కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. మంజు ఎక్కడా కనిపించట్లేదు. దాంతో ఫోన్ ట్రై చేస్తుంటే ఎప్పటి నుంచో ఎంగేజ్, ఆ తరువాత నాట్ రీచబుల్ వస్తుంది. అలా కూర్చొని పెర్ఫార్మెన్స్ చూస్తుంటే కోకిలమ్మ స్వరాలు చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ అనే పాటకి అనుపమ డాన్స్ వేస్తోంది. డాన్స్ వేస్తుంటే తన పర్ఫార్మెన్స్ చూసే ఎవ్వరూ ఏ కమెంట్లు చేయట్లేదు. అలా చూస్తూ సరదాగా అందరూ కూడా ఒక మంచి స్మైల్తో అందరూ బాగుందని చూస్తున్నారు. కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు అబ్బో బామ్మ పాటలు అమ్మమ్మ పాటలు అని అనుకుంటున్నారు. ఈలోపు అనుపమ దిగేసి బట్టలు మార్చుకోవటానికి అనుకుంటాను తను వెళ్ళిపోయిన తర్వాత మంజుకి ఫోన్ చేద్దాం అని అనుకునేలోపు షీలాకి జవానే అనే పాట వినపడేసరికి ఒక్కసారిగా స్టేజ్ పైకి చూస్తే బికినీ లాంటి బట్టలు వేసుకొని ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ ఒక క్లాత్ని చుట్టుకొని మంజు డ్యాన్స్ వేస్తుంటే బాయ్స్ అందరూ మా కోసమేనా మంజు మై డార్లింగ్ అంటుంటే మీకోసమే నేనుందే మీకోసం అంటే అందరం ఒకేసారి ఎలాగా ఒక్కొక్కళ్ళతో ఒక్కో రోజు అయితే ఓకే, ఒక్కొక్క రోజు ఏంట్రా గంటకొకడైనా నేను ఓకే అని మంజు మాట్లాడుతున్న మాటలు. ఇక అంతకన్నా నా బేబీ కమాన్ అని వాళ్ళు స్టేజ్ ఎక్కటం, మంజు ఒంటి మీద ఉన్నటువంటి క్లాత్ వాళ్ళు లాగాలనుకోవటం, ఇక మంజు ఐఎమ్ ఆల్వేస్ ఫర్ యూ అనే వాళ్ళతో ఎగిరి ఎగిరి డ్యాన్సులు వేయటం, ఆ తర్వాత బావల సయ్య పాటలు వేయటం, ఇవన్నీ చూసి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి ధ్రువకే. ప్రతి ఒక్కళ్ళు వయసుతో సంబంధం లేకుండా మంజు గురించి చాలా చండాలంగా కమెంట్స్ చేసుకుంటుంటే ఆ తర్వాత మంజు అసలు ఇంత దాంట్లో ధ్రువని గమనించాల. పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అను బట్టలు మార్చుకొని చక్కగా తను మామూలుగా చుడీదార్ వేసుకొని వస్తూ ఉండగా మంజు కూడా ఇక డ్రెస్ చేంజ్ చేసుకోవటానికని వెళ్ళిందల్లా ఎదురుగా ధ్రువ నుంచోనుంటే చూసి వా అని కంప్లీట్ అయ్యేలోపు లాగి దవడబెట్టి తీస్తే అక్కడి నుంచి వెళ్ళి ఆడిటోరియం బయటపడింది. అక్కడి నుంచి లాగి చంపబెట్టి తీస్తే కారులో పడింది. వెనకాలే కంగారేసేసి అను కూడా స్కూటీ మీద బయలుదేరిపోయింది. అక్కడి నుంచి కారులో దవడలు పగలగొడుతూనే ఇక కిందకి తీసుకొచ్చి వాచ్మెన్ ముందు తంతూనే లిఫ్ట్లో ఇసిరేసి తీసుకొచ్చి ఇంట్లో పడేసి ఇంట్లో కూడా మెత్తగా గోబలు పగిలిందాకా తంతుంటే అను వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేసిన తర్వాత ఒక పని చేయపోయావా, ఎందుకే అలాంటి పాటలు వేస్తూ కూర్చున్నావు, ఒక పని చేయాల్సింది శుభ్రంగా స్టేజ్ వేయించేవాడినిగా రోడ్డు మీద నుంచొని వచ్చేపోయే మగాళ్ళందరినీ బావలు సయ్యా మరదలు సయ్యా అంటూ లాభసాటి బిజినెస్ లాగా ఉంది కదా, శుభ్రంగా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకోవాల్సింది, బాగా సూట్ అయ్యేదానివి కదా, నువ్వు ఫ్యామిలీ లేడీ కన్నా వీటికే బాగా సూట్ అవుతావేమో అంటే అదంతా ఫ్రెండ్లీగా చేశాను బావా, ఏదో సరదాగా ఏదో టైంపాస్కి అంటే ఇలాంటివి చేస్తారా టైంపాస్కే, అందరూ నీలాగే చేస్తున్నారా, అందరు అమ్మాయిలు నీలాగే ఉంటున్నారా, ఇంత చీప్గా బిహేవ్ చేసి నిన్ను చీరేసిన తప్పులేదు అని అంటూ ఉండగానే అను వచ్చిన విషయం అప్పుడు గమనించాడు ధ్రువ. కళ్ళతోనే ఎవరు అన్నట్టు అడిగితే మంజు లేసి కళ్ళు తుడుచుకొని నా ఫ్రెండ్ అనుపమ బీటెక్ నుంచి ఎంటెక్ దాకా ఫ్రెండ్, చాలా మంచిదే బావా, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చాలా మంచిదే,
తను ఒక్కతే కూతురు. నాతో పాటే ఆఫీస్లో వర్క్ చేస్తుంది బావా. అందరూ నీలాగే ఉండరు కదా. నీ క్యారెక్టర్ ఏంటనేదే నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నా ఇప్పుడిప్పుడే చాలా వింతలు తెలుస్తున్నాయి నీలో. ప్రపంచం అంతా నీలాగే ఉండదు కదా. మనుషులు కూడా భూమి మీద బతుకుతూనే ఉంటారు. నేను ఫ్రెష్ అవటానికి వెళ్తున్నాను. వచ్చేలోపు తెలుసు బావా, అన్నీ రెడీ చేసి ఉంచుతాను. నీకేమేం కావాలో నేను రెడీ, అన్నీ రెడీ. నువ్వు అక్కర్లా, నాకు కావాల్సినవి రెడీ చేస్తే చాలు అని వెళ్ళేసరికి అను ఏంటే ఇదంతా అనేపాటికి ఏముంది, ఇక ఎక్కడెక్కడ ఫ్రస్ట్రేషన్లన్నీ నా మీద చూపించాలిగా. నీకోసం వచ్చినట్టున్నాడుగా. ఏమీ కాదో, ఇక్కడ బిజినెస్ పనులు చాలా ఉన్నాయి, అవి చూసుకోవటానికి వచ్చి నా దగ్గరికి వచ్చాడే తల్లి. నా మీద ప్రేమతో ఏం కాదు, ఎంక్వైరీతో అనుమానం అతనికి మరి కాదా? లేకపోతే వాళ్ళు నాతో ఫ్రెండ్లీగా స్టేజ్ మీద డ్యాన్స్ చేసినంత మాత్రాన నేను బికినీ వేసుకొని పైన క్లాత్ చుట్టుకోలేదే. చుట్టుకున్నంత మాత్రాన అందులో తప్పే ఉంది చెప్పు. ప్రతిదాన్ని తప్పు పడతాడు, ప్రతిదాన్ని తప్పుగా తీసుకుంటాడు. ఇవాళ ప్రపంచంలో అబ్బాయిలు ఎంత బ్రాడ్ మైండెడ్గా ఉంటున్నారో. అమ్మాయిలకు 10 బ్రేకప్పులైనా 10 కడుపులు తీయించుకున్నా వర్జినిటీ లేకపోయినా మనమేమైనా పర్ఫెక్టా అని చేసుకోవటల్లా. బహుశా తనలా కాదేమో, ఎవడికి తెలుసు. వీడు వర్జినో కాదో, ఫారెన్ వెళ్ళి చదివొచ్చాడు, వీడు పర్ఫెక్టో కాదో నేను ఊహించానా? నేను చేసుకోవట్లేదా ఏంటి వీడిని? ఏదో రెడీ చేయమన్నాడు, ఏంటి విషయం అన్నవిందే అను. నువ్వు అనుకునేది కాదమ్మా. అలా అనుకుంటే చిన్నప్పటి నుంచి చాలాసార్లు క్లోజ్గా ఉన్నాగా, చాలాసార్లు వాడు నన్ను చాలా చేసుకోవచ్చు. నేను అడ్డు కూడా ఏం చెప్పేదాన్ని కాదు అలా అనుకుంటే. అప్పట్లో నాకు అవన్నీ తెలిసే కాదనుకో. కాకపోతే అబ్బే ఎన్నోసార్లు మా ఇద్దరిని వదిలేసి వెళ్ళినప్పుడు కూడా నన్ను లాక్ కొట్టాడంటే వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి పడి పడుకునేదాన్ని పక్క గదిలో. అలాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చొని వర్క్ చేసుకుంటాడు. టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడుగా. వచ్చేలోపు బట్టలు తీయాలి, స్ప్రేలు తీయాలి, బెడ్షీట్లు సర్దాలి, ఏసీ వేయాలి, రూమ్ నీట్గా ఉంచాలి. ఇవన్నీ ఎందుకే అంటే ఏది నువ్వు ఊహించుకుంటున్నావా? ఏదో మేము ఇంటిమేట్ అవుతాం, క్లోజ్ అవుతామని కాదమ్మా. వర్క్ చేసుకునేటప్పుడు మూడు బాగుండాలి ఆయనకి. అందుకని అవన్నీ రెడీ చేసి ఫుడ్ ప్రిపేర్ చేయాలి తల్లే, లేకపోతే చంపేస్తాడే అమ్మ. అంటే మొత్తానికి మాత్రం మీ పేరు హిట్ పేరు కాంబినేషనే. ఏం పేరు కాంబినేషనోలే, నీకు మొగుడైతే తెలుస్తుంది అప్పుడు వాడు. ఇన్నిసార్లు అంటున్నాను, దేవుడు నా మాట కూడా వినట్లేదే అంది మంజు. ఎక్కువ వాగితే పళ్ళు రాలుతాయి అని అనుపమ. ఎవరి ఫేట్లో ఎవరుండాలన్నదే మనం పుట్టకముందే పైవాడు డిసైడ్ చేసేసి ఉంచుతాడులే. అయినా నీకు అతనికి సెట్ అవ్వాల్సిందే, కానీ అతని కోపానికి నీ వెర్రికి నాకు అతనికి సెట్ అవ్వదలే అనేసింది అను. అన్న తర్వాత ఏ మాటకు ఆ మాటే. మీ బావ నిన్ను తంతంటే తిడతంటే నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసావా, అదిరిపోయినాయి అని నవ్వుకుంటూ అను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మంజు ధ్రువ కోసం బట్టలు తీసి గబగబా పరిగెత్తుకుంటూ ఉరుకుల పరుగుల మీద నేను ఫుడ్ ఆర్డర్ చేశాను అంటే అలాగే బావా అన్న తర్వాత ఆ వచ్చిన ఫుడ్ తిను అన్నాడు. అన్నాక ఇక దున్నపోతు తిన్నట్టు ఆ తిండి ఏంటి, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేస్తావా, ఆకలిగా ఉంది బావా అని తినేసి 4 రకాల స్టార్టర్లు తింటావా అని మొత్తం తినేసింది. తినేసిన తర్వాత ఇక నాకు ఒళ్ళు రాదు బావా, ఎంత తిన్నా కట్టి శరీరం నాదే అని చెప్పేసరికి కట్టి శరీరం అయినా ఏదైనా ఒళ్ళొచ్చే శరీరం అయినా లిమిట్గా తినాలి. అతిగా తింటే ఆహారం కూడా విషం అవుతుంది. ఆల్రెడీ బాడీలో కావలసినంత ఉంది కదా, తిక్క, వెర్రి, మదం, పొగరు, కొవ్వు. నాకు మాత్రమే నా బావా, ఏంటి జోకా అన్నాడు. అనేపాటికి నై 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 అందే. వెర్రి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి కొడితే. వెళ్ళి మూసుకొని పడుకొని గదిలో. ఏ బావా నాతో ఏం మాట్లాడాలనిపించట్లేదా అంటే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి బాగా తెలియదు నీకు అంటే, తెలుసుగా బావా వెళ్ళిపోతున్నా అని వెళ్ళి పడుకుందే అవతల గదిలో. ధ్రువ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఆ తర్వాత తను కూడా రూమ్ లాక్ చేసేసుకొని పడుకుండిపోయాడు. అలా తెల్లారిపోయింది. ఆఫీస్కి వెళ్దాం రమ్మనమని అను ఎప్పుడు వచ్చినట్టే పొద్దున్నే టిఫిన్ తీసుకొని వచ్చింది మంజుకి. అయితే ఒకదానికి తీసుకురాకుండా ధ్రువ కూడా వచ్చాడు కాబట్టి ధ్రువకు కూడా టిఫిన్ ఇచ్చి పంపించింది జానకి. తీసుకొస్తే బావా టిఫిన్ చేద్దుగాని రా అంటే, నువ్వు చేయలేదా టిఫిను అన్నాడు. అంటే ఆంటీ పంపించుద్ది, ఆంటీకి నేనంటే ఇష్టం, ఆంటీకి నేనంటే అభిమానం అని చెబితే అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు ధ్రువ. ఆ తర్వాత కామ్గా టిఫిన్ తినేశాడు. ఆఫీస్కి వెళ్ళొచ్చా బావా, నువ్వు వెళ్ళకపోతే ఆఫీస్ రన్ అవుదా అంటే, వద్దంటావా బావా, ఏం చేస్తావు ఇంట్లో ఉండి నువ్వు,
అంటే నన్ను వెళ్ళమనా వద్దనా బావా, నాకు అర్థం కాలా, నువ్వు ఏది చెప్తే అదే వింటాను, వెళ్ళు అన్నాడు. అన్నాక టకటకా రెడీ అయ్యి అనుని తీసుకొని పరిగెత్తి మధ్యాహ్నం భోజనం నేను బయట చేస్తాను, నేను ఎటు బయటకు వెళ్ళాలి అన్న తర్వాత, ఓకే బావా నాకు బాక్స్ తెచ్చావు కదే ఓ అందే అను. ఆ తర్వాత పికప్ డ్రాపింగ్ అనుపమే కాబట్టి అనుపమ స్కూటీ ఎక్కి వెళ్ళటం, బాల్కనీలో నుంచి ధ్రువ చూస్తూనే ఉన్నాడు మంజునే. ఆ తర్వాత తన పని తను చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇలా ఒక 4 రోజులు గడిచిపోయాక రోజు మంజు ఏదో ఒక వెర్రి వేషాలేయటం, ధ్రువ చేతిలో 2 తినటం. దాంతో కోపం, విసుగు, చిరాకు వచ్చిన మంజు ఆ కోపాన్నంతా ఎక్కడ చూపించాలో తెలియక కావాలనే ఇక తను చేసిన కూరల్లో తన వరకు కొంచెం ఉప్పు కారం వేసుకొని విడిగా తీసేసుకొని 4 రకాల కూరల మీద తను ప్లేట్లు కప్పేసి వంటగదిలో దాచుకొని కావాలని ధ్రువకి ఎంతెంత ఉప్పులు, కారాలు, మసాలాలు వేసి కుక్ చేసింది. అయితే భోజనం దగ్గర కూర్చున్న ధ్రువకి ఇక ఎంత కోపం ఉన్న మనుషులైనా కొంతమంది స్పైస్ టాలరెట్ లెవెల్స్ ఒక లెవెల్ వరకే ఉంటాయి. అలా కూర్చొని తింటున్న అతనికి కళ్ళల్లో ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే నీళ్లు తిరిగిపోయి ఉప్పు కష్టంగా ఉన్న కూర తినేపాటికి తినలేకపోయాడు. ఇది నువ్వు తిన్నావా అని అడిగాడు. తిన్నావా అంటే నోట్లో పెట్టుకొని తిన్నాను బావా, ఇందాక బాగానే ఉందే, కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడినట్టుందే, ఇంకోటి చేయమంటావా బావా అనేసరికి ధ్రువ లేచి కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్ళి అక్కడ మూతల కప్పున్న ప్లేట్స్లో ఉన్న కూరలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. పెట్టి ఇవి కూడా నువ్వేనా కుక్ చేసిందే అంటే అవును బావా అంటే స్పూన్తో వాటిని టేస్ట్ చూశాడు. చాలా నార్మల్గా మైల్డ్గా ఉన్నాయి అందులో ఉప్పు కారాలు. మరి ఇవేంటి అంటే ఏం లేదు బావా, మళ్ళీ నువ్వు తిన్న తర్వాత నిన్ను ఉంచమంటే బాగోదని నేను నా కోసం తీసి పక్కన పెట్టుకున్నాను అనేసరికి చీప్ పనులు, లో క్లాస్ పనులు, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పనులు చేస్తావా అని దవడబెట్టి లాగిచ్చి తీస్తే పెదం పగిలి పక్క నుంచి ఆల్రెడీ బ్లడ్ డ్రాప్స్ కూడా పట్టం మొదలైనవి. వెర్రి వేషాలు వేస్తావా, వెధవ వేషాలు వేస్తావా అని అక్కడ మంజు వండి పెట్టిన అన్నం కూరలు మొత్తం మంజు నెత్తి మీద పోసేశాడు ధ్రువ. ఆ తర్వాత రోజు వచ్చినట్టే అను అక్కడికి వచ్చింది. వచ్చేసరికి ధ్రువ తంతన్నాడు మంజునే. ఇక అనుని చూసి ధ్రువ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేపాటికి ఏమైందే అందే అను. ఏముందే, వర్క్లో టెన్షన్ అనుకుంటా, లేదా పాత బ్రేకప్లు గుర్తొచ్చినాయేమో, లేదా ఎవరితో అయినా ఇంటిమేట్ అయింది గుర్తొచ్చిందేమో. అవన్నీ ఎవరి మీద చూపించాలి, నా మీదేగా. వాళ్ళమ్మ లేని విషయాల దగ్గర నుంచి, వాళ్ళ పిన్ని కొట్టే విషయాల దగ్గర నుంచి, తిట్టే విషయాల దగ్గర నుంచి, నలుగురు బిజినెస్లో స్ట్రెస్ టెన్షన్లు పెట్టే విషయాల దగ్గర నుంచి అన్నీ చూపించడానికి నేను ఒక టాయ్లా కావాలి కదా, నా మీద చూపిస్తాడు అని అను ఒళ్ళో పడుకొని ఏడ్చింది. లేచి నువ్వు ఫ్రెష్ అవ్వు, ఇదంతా నేను క్లీన్ చేస్తాను, పర్లేదు లేరా నేను చేసుకుంటాను అంటే నోరు మూయ్, నేను చేస్తాను లేవమనమని ఆడవాళ్ళని మరీ ఇంత దారుణంగా నాకు కొట్టేదే అనుకుంది అనుపమ. ఆ తర్వాత ఇలా ఒకరోజు గడిచిపోయిన తర్వాత అనుపమ ఒక రోజున పీతల కర్రీ తీసుకొచ్చి ఇక అలా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత సాయంత్రం నాకు ఎటు వండే ఓపిక లేదు, ఏడదేవే అని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం చూశాడు ధ్రువ. మీ బావకు కూడా కలిపే ఇచ్చింది మమ్మీ అని చెబితే సరేలే అన్న తర్వాత సాయంకాలం భోజనంలో నేనేదైనా వంట చేయనా బావా, ఎక్కడిది కర్రీ అన్నాడు. అంటే ఆంటీ పంపించింది నా కోసం, పర్లేదులే నీ వంట తినటం కన్నా అదే బెటరు, పెట్టమని కడుపు నిండా భోజనం తిన్నాడు. ఆ రోజున అయిపోయిన తర్వాత ఇక నా పని అయిపోయింది, మనం వెళ్ళాలి, నేను కూడా నా బావ అంటే 10 డేస్లో మన ఎంగేజ్మెంట్, ఆ తర్వాత 1 మంత్లో మన మ్యారేజ్ అని చెప్పాడు డాడీ. బయలుదేరదామా, నువ్వు బయలుదేరతావా అనలా, బయలుదేరి తీరాలి అని చెప్పాను. లీవ్ అప్లై చేసి రానా బావా, పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా అంటే రిజైన్ ముందే చెప్పకుండా ఇవ్వకూడదుగా బావా, ఎక్కడ మరే నువ్వు దిగొచ్చావు కదా అని వెంటనే నువ్వు చెప్తావా అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేసి చెప్దాంలే బావా అన్న తర్వాత సరే అలాగైతే నేను షాపింగ్ కొద్దిగా చేసుకోవాలి బావా, వెంట తీసుకెళ్ళవా నన్ను, అసలు వచ్చాక ఎక్కడికి వెళ్ళలేదుగా మనం అన్న తర్వాత ఆ మాటకి నేనెందుకు నిన్ను తీసుకెళ్ళటం అనేసరికి వెంటనే దామోదరరావు ఫోన్ చేసి మామయ్య బావ కూరలు నా మొహాన్ని కొట్టాడు, నన్ను తిట్టాడు, నువ్వేమేదో పనులు చేశావే అని అడిగాడు ఆయన. అడిగిన తర్వాత
నేనేం చేయలేదు మావయ్య అన్నాక ధ్రువకు ఫోన్ చేస్తే జరిగిందంతా చెప్పాడు. ఇలా డ్యాన్సులు వేస్తుందని, ఇలా వెర్రి వేషాలు వేస్తుందని, ఇలా ఉప్పు కారాలు కలిపిందని చెప్పేసరికి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసింది మంజు. బావు కొడుతున్నాడు తిడుతున్నాడని. నువ్వే ఏదో వేషాలు ఏంది, నా మేనల్లుడు ఏమండని నాకు తెలుసులే కానీ మూసుకోమన్నారు వాళ్ళు. ఆ తర్వాత షాపింగ్ కంట తీసుకెళ్ళు నాన్న, మళ్ళీ ఇక్కడికి వస్తే కుదరదు కదరా, ఆయన మీ ఇద్దరు కాబోయే మొగుడు పెళ్ళాలరా, చిన్నప్పటి నుంచి కొట్టుకు సస్తానే ఉన్నారు, కాస్త క్లోజ్గా ఉండాలమ్మా, ఇన్నాళ్ళంటే వేరు, ఇక మీదటైనా ఒకళ్ళతో ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోకపోతే ఎలారా, నువ్వు చెప్పావని చేసుకోవటమే కానీ నాన్న నిజం చెప్పమంటావా, అది నిజంగా నన్ను అర్థం చేసుకునే క్యాండిడేట్ అని నీకు అనిపిస్తుందా, నేను నిజంగా దాంతో నువ్వు అమ్మతో ఉన్నట్టు ఉండగలనని నీకు అనిపిస్తుందా, ఏంటో నా బాబు కదూ చెప్పిన మాట వినరా అన్నాక అల్లుడు షాపింగ్ కంట తీసుకెళ్ళయ్యా అన్నట్టు నుంచి కేశవరావు సుగుణ ఫోన్ చేస్తే సరే బయలుదేరు అంటే నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్దాం, వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు అని జానకి వాళ్ళ ఇంటికి కారు పోనిమ్మంది మంజు. వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి ఇక జానకి రఘునాథరావు కూర్చొని ఉంటేనో వాళ్ళు ఇక బయటే ఉన్నాడు. ధ్రువ లోపలికి రాలా, ఆంటీ నేను షాపింగ్కి తీసుకెళ్తాను అనును కూడా అంటే ఎందుకమ్మా ఇప్పుడు, దానికి అన్నీ ఉన్నట్టున్నాయిగా అంది జానకి. పర్లేదు ఆంటీ, అది ఎప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటుంది కదా, నాతో తోడుగా రానివ్వండి, అది లేకపోతే నేను ఊపిరి కూడా పీల్చను, అది లేకపోతే నేను చచ్చిపోతాను, అది లేకుండా నేను షాపింగ్ చేసుకుంటానా, నాకు తెలుసా, నా ప్రాణమే మీ దగ్గర ఉందే, నా ప్రాణాన్నే మీరు కన్నారు తెలుసా, ఓ ఓ ఓ పర్లేదు, ఇప్పుడు ఏంటి నువ్వు షాపింగ్కి తీసుకెళ్ళాలి అంతేగా అనే కూతురికి కార్డు ఇచ్చి క్యాష్ ఇచ్చి వెళ్ళిరమ్మా అన్నారు అనుని. సరే పద అని వచ్చి కారు దగ్గరికి రాగానే వెనకాల ఎక్కి కూర్చుంది అనుపమ. మంజు కూడా వెనకాల ఎక్కితే నేనేమైనా డ్రైవర్నా అన్నాడు ఇటు తిరిగి ధ్రువ. అనేసరికి నేను మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తే నన్ను సాగు కొట్టేస్తాడే, ఆ తన్నులు నేను తినలేను, కొంచెం నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళి కూర్చోవా, తను కూర్చుంటుందిలే బావా అని చెప్పి కాళ్ళు ఎంత వెడల్పు చేసి కూర్చుంది మంజు. ఇక ముందున్న వాటర్ బాటిల్ లాగి మోకాల మీద వేస్తే సరిగ్గా ఆడదానిలా కూర్చో అనేసరికి సరిగ్గా కూర్చుంది. ఆ తర్వాత తీసుకెళ్ళి చాలా పెద్ద మాల్ దగ్గర ఆపాడు. ఆ మాల్ దగ్గర ఇది కావాలి అది కావాలి అనే ఇష్టం వచ్చినట్టు ట్రాలీలే షాపింగులు చేసుకుంటుంది మంజు. అసలు అదేమీ పట్టించుకోలే. ధ్రువ అనును మాత్రం గమనిస్తున్నాడు. ఇది కాదు అది, అది కాదు ఇది అని. మాల్లో కూడా బార్గెయిన్ చేయొచ్చని ధ్రువకు అప్పుడు దాకా తెలియదు. అక్కడ కూడా బార్గెయిన్ చేసి 1కి 4 సార్లు ట్రై చేయటం. వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉన్న దానికి తను తీసుకుంటున్న 10,000 డ్రెస్సులు, 20,000 డ్రెస్సులు, దానికి తోడు తను తీసుకుంటున్న ఇయర్ రింగ్స్, తను చూస్తున్న బ్రాండెడ్ వాచ్లు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు ధ్రువ. ఆ తర్వాత కార్డు ఇచ్చాడు అను షాపింగ్కి. మీరెందుకండి నాకు ఇవ్వటం, తప్పే ఉంది, తను తీసుకుంటుందిగా, తనతో పాటే కదా ఫ్రెండ్ అంటే, నువ్వు కూడా వద్దండి, మా అమ్మ నాన్న అది నేర్పించలేదు, ఇది నా షాపింగ్ కదా, తనంటే మీ మరదలు, మీ కాబోయే పెళ్ళం, మీరు నాకేమవుతారో, అలా మీరు ఇవ్వనకూడదు, నేను తీసుకోనకూడదు, ఏమనుకోవద్దు, మా మమ్మీ డాడీ నా డబ్బులు ఇచ్చారో, నా శాలరీ నాకు ఎటు ఉంది అని తన డబ్బులతో తనే కొనుక్కుంటున్నప్పుడు ఈ అమ్మాయిలో ఉందే అహంకారమా అభిమానమా అని అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత ఇహ కిందకు వచ్చిన తర్వాత కాటన్ క్యాండీ దగ్గర మొదలుపెట్టి ఆ మాల్లో పాపిష్టి ఎదవలు ఏమంట పెట్టారు షాపులో అన్నిటినీ తింటుంది మంజు. ఆ తిండి అంటే మధ్యలో 5-6 సార్లు వాష్రూమ్కి కూడా వెళ్ళొచ్చింది, కడుపు గడబెడగా ఉందని. అంత తినొద్దని అందుకే అందే అను. తినాలి, ఎనర్జెటిక్గా షాపింగ్ చెయ్యాలి, అదే బావా నా పాలసీ, నా ఫిలాసఫీ. ఏంటి అంటే అక్కడ అదిగో ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు అని వెళ్ళిపోయింది. అనుని గమనించాడు. అను తీసుకుందల్లా ఒక్క చికెన్ నూడిల్స్, ఒక్క డైట్ కోకో, అది హాఫ్ ప్లేటే తిందే. హాఫ్ ప్లేటు ఎటు మంజుకే ఇచ్చేసింది. ఒక్క ఐస్ క్రీమ్ కావాలా తింది. ధ్రువ కూడా అంతే తిన్నాడు. అలాంటిది ఇదేంటో దీని తిండేంటో అని కారు మొత్తం డిక్కీ ఫిల్ అయిపోయింది. బ్యాక్ సీట్ మొత్తం ఫిల్ అయిపోయి ఒక సైడ్కి తను కూర్చోటానికి ప్లేస్ ఉంచుకుంది మంజు. ఆ తర్వాత రిటర్న్ బయలుదేరేటప్పుడు ఇక ముందు ఆ లగేజ్ దాంతో మొత్తం అసలు ఊపిరాడినట్టుగా అయిపోయింది కారు. ఈలోపు కూర్చొని అలిసిపోయిందో ఏమో అను మెల్లగా ఒరిగిపోతూ సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోయి ధ్రువ మీద పడిపోయి మెల్లగా భుజం మీద నుంచి ఒరిగిపోయి ఒళ్ళు పడుకుండిపోయి హాయిగా నిద్రపోతుంది అను. అయితే ముందు మంజు ఉండే ఫ్లాట్ దగ్గరికి ధ్రువ కారు పోనిచ్చి ఈ చెత్తంతా తీవే కారులో నుంచి అంటే వాచు ఆ అమ్మాయి గారు అంటే
దా బేబీ ఇట్రా ఇవన్నీ తీసి అనేసరికి ధ్రువ అలా చూస్తే, ఇదిగో ఈ మొత్తం తీసి నా రూమ్లో పెడుదుగంతా అనేసరికి, వస్తున్నా నేను చాలా బ్యాచిలర్ కుర్రాళ్ళు ఉన్నారు పిలవనా అంటే, పిలిస్తే పిలు అంటే, వద్దు నువ్వే రారా అందే. అన్న తర్వాత అవన్నీ తీసి వాచ్మెన్ బయట పెట్టుకున్న తర్వాత తన్ని తీసుకెళ్ళి నేను దించొస్తానంటే, దించిరా నాకు ఆ మాత్రం టైం పట్టుద్దిలే, దేనికి వాళ్ళతో ఏమైనా స్పెండ్ చేయాలా, చచ్చా లేదు బావా ఫ్రెష్ అవ్వాలి అని చెబితే, సర్లే అని చెప్పి ధ్రువ వాళ్ళ అడ్రస్ నాకు తెలుసులే లొకేషన్ ఏం అక్కర్లేదా అనేలోపు కారు పానిచ్చేశాడు. అనునే అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇక వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపాడు. లేపుదామని పేరు పెట్టి పిలిచాడు. అను అను అని అస్సలు లేవలేదు. ఓ దీనికి మొద్దు నిద్ర అలవాటు ఉంది కావాలా అని చేత్తో తట్టి లేపితే లేవలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలవాలా, ఏమని పిలవాలి అనే దాంతో ముందు తను డోర్ ఓపెన్ చేసి ఆ తర్వాత అనుపమని పైకి ఎత్తుకున్న తర్వాత వెళ్ళి వాళ్ళ డోర్ బెల్లో అలాగే నాక్ చేశాడు. నాక్ చేస్తే వాళ్ళు వచ్చి డోర్ తీశారు. ఇక వాళ్ళ అమ్మ నాన్న జానకి రఘునాథరావు, ఎవరు బాబు నువ్వు అంటే, అదే తనుంది కదా మంజు వాళ్ళ భావనండి అంటే, నాన్న నువ్వా రా నాన్న ఏమైంది అంటే, ఏం లేదండి పడుకుండిపోయింది, లేపుతుంటే లేవట్లేదు, కొంచెం ముద్దు నిద్ర అలవాటు బాబు ఏమనుకోకు, నిన్ను ఇబ్బంది పెట్టేసిందా, సారీ నాన్న. ఇందులో సారీ ఏముందండి, అండి ఏంటయ్యా, ఆంటీ అంకుల్ అని పిలువు, కడుపు నిండా పిలిచినట్టుగా ఆత్మీయులు పిలిచినట్టుగా అనిపిస్తుంది. అలాగే అంకుల్ తనవి లోపల షాపింగ్ చేసిన లగేజ్ ఉంది తీసుకొచ్చి ఇస్తాను అని వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక లోపల బెడ్రూమ్లో పడుకోబెట్టారు. వాళ్ళు తీసుకెళ్ళి అనూనే, సరే నేను వెళ్ళొస్తానా అంటే ఎక్కడికి బాబు వెళ్ళేది, భోం చేయకుండా కూర్చో, నేను ఊరుకోను అలాగా అంటేను, అయ్యో అలాంటిది ఏమొద్దు, ఇంకెప్పుడైనా నాకు కొంచెం వర్కులదేముంది ఎప్పుడూ ఉంటాయి లేవయ్యా కూర్చో అని రఘునాథరావు చేయి పట్టుకొని కూర్చోబెట్టేస్తే, 5 నిమిషాలు బాబు వంట చేసేస్తాను తినేసి వెళుతూ కానీ ప్లీజ్ ఆంటీ ఇప్పుడు వద్దు. సరే పోనే ఎటు క్యారియర్ తీసుకెళ్ళటానికి అను నిద్రపోతుంది కదా, ఈరోజు నువ్వే తీసుకెళ్దు కానీ అంటే, ఏంటంటే అన్నాడు. ఏం లేదు రోజు ఎటు నేనే భోజనం పంపిస్తాను బాబు, పాపం దానికి ఆకలేస్తుందేమో కదా మంజుకే, రోజు మీరే పంపిస్తారా అంటే, ఇప్పుడేంటి బాబు బీటెక్కి వచ్చిన వారం రోజులు లేట్గా జాయిన్ అయింది కదా పాపం మంజు, అమ్మా నాన్నను వదిలేసి వచ్చాను అని అను దగ్గర చాలా దిగులు పడేదంట. హాస్టల్లో రైస్ మీద సున్నం నీళ్లు జల్లుతున్నారు, కూరలు నిలవున్నాయి పెడుతున్నారు, అవి తిని రోజు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అందని, ఇక నేనే అంతకుముందు పెట్టించేవి షేర్ చేసుకొని తింటే ఇద్దరికి బాక్స్ పెట్టేదాన్ని, తర్వాత మా ఇంటికి వచ్చాక ఇద్దరికి కలిపి నేనే పంపించేదాన్ని, స్నాక్స్ కానీ పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ పిండి వంటలు కానీ. ఆ 4 సంవత్సరాలు మా ఇంట్లో పిల్లలాగే ఉండేదయ్యా. ఇక ప్రతి శనివారం వచ్చి శనివారం ఆదివారం ఉండే, సోమవారం వెళ్ళేది హాస్టల్కే, మాతోనే సినిమాలకు వచ్చేది, రెస్టారెంట్కి వచ్చేది, ఇంట్లో పిల్లలా కలిసిపోయింది అన్నాడు రఘునాథరావు. ఆహా అని వింటా కూర్చున్నాడు ధ్రువ. ఆ తర్వాత నీ పేరు బాగుందయ్యా అంటేను, థ్యాంక్స్ అంకుల్ అంటే, నీ పేరు ధ్రువ కదా, నువ్వు ధ్రువ నక్షత్రంలా వెలిగిపోతావు చూడు, ఈ భూమి ఉన్నంతకాలం ఉంటావయ్యా నువ్వు, అంత గొప్ప పేరు నీదే అన్నాడు ఆయన. జింబాడియా అన్నాడు ధ్రువని ఇలా అని రఘునాథరావు. అవును అంకుల్ అంటే, నీది మాత్రం ఫ్యామిలీ మ్యాన్ బాడీ, చూడు బాబు ఆ పొట్ట ఎలా పెంచుతున్నాడో, నెలల గర్భిణికి పెరిగినట్టు అనేపాటికి నవ్వు వచ్చి ధ్రువ నవ్వుని కంట్రోల్ చేసుకుని కూర్చున్నాడు. ఏమీ లేదులేయ్యా, హోమ్ సిక్ ఉంటుంది కదా ఆడపిల్లలు అన్నాక, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటామా ఒక్కతే, కాబట్టి మనంలో మనం కాకపోతే ఎవరు చూసుకుంటారో, అసలు మా అనుకి ఇంటర్మీడియట్ వరకు ఫ్రెండ్స్ ఎవరూ లేరయ్యా, మంజునే చేపట్టుకొని పలకరించిందా అలా కలిసిపోయిందంట, ఇద్దరు ఎంత క్లోజ్గా ఉంటారని, అబ్బో అసలు చాలా చాలా అంటే చాలా చాలా క్లోజ్గా ఉంటారు. అనుకి పాపం ఆఫీసులో వర్క్ ఎక్కువయ్యా, ఎప్పుడు ఏదో గొడవలు అవుతూనే ఉంటాయి. అదేంటంటే ఇద్దరు ఒకటే ఆఫీసే కదా అంటే, ఏమీ లేదు బాబు వాళ్ళు నైట్ టైం మెసేజ్లు పెడతా ఉంటారు, ఈ రోజుల్లో పిల్లల సంగతి నీకు తెలియందే ఉందే, ఐ లవ్ యూలని అదని ఇదని చెప్తారు. అనుకు అలాంటి నచ్చక ఇక వాళ్ళకి కోపంగా రిజెక్షన్లు సమాధానాలు చెప్పుద్ది, వాళ్ళు దాంతో అవన్నీ వర్క్లో చూపిస్తూ ఉంటారు. ఇక మంజు అయితే సరదాగా నలుగురితో కలిసిపోద్ది కానీ అను అలా ఉండలేదు బాబు అని ఆవిడ వేడివేడిగా స్నాక్స్ జ్యూస్ తీసుకొచ్చి అక్కడ
పెడితే తినవయ్యా, మీ ఆంటీ బాగా వంట చేస్తదే అంటేను తీసుకుని తింటా కూర్చున్నాడు ధ్రువ. ఆ తర్వాత ఎవరిని ప్రేమించలే, ఇన్నాళ్లలో ఫారిన్ కూడా వెళ్ళొచ్చావని విన్నాను అన్నాడు రఘునాథరావు. లేదు అంకుల్, ఎవరూ అనిపించలేదు. అవును, చిన్నప్పుడే అనుకున్నారా మీ ఇద్దరికి పెళ్ళని అని అడిగింది జానకి. లేదా అంటే నా ఇంజనీరింగ్ తర్వాత మామయ్య డాడీ కలిసి అనుకున్నారు అంటే అమ్మ లేదు కదా, తన్ను చూస్తే అమ్మలా అనిపిస్తుందని చెప్పి ఇంకా నాన్న మామయ్య మాట తీసేలాక ఓకే అన్నారు. మరి మంజు మీద లవ్ ఎంత లవ్ చేస్తున్నావేంటి, మాది లవ్ మ్యారేజ్ ఏం కాదు కదా అంటే అరేంజ్డేగా అంటే అంతేలే మరదళ్ళతో, కానీ మీ ఆంటీని పెళ్లి చూపుల్లో చూసిన ఫస్ట్ క్షణం నేను లవ్ చేశానయ్యా, అదే ఫస్ట్ అదే లాస్ట్, ఇంకా నా లైఫ్లో ఎవరూ లేరు కాదులే కానీ నేను నీకు అంత ఇవ్వనని చెప్పు అంది జానకి. అన్న తర్వాత ఇక నవ్వుతూ కూర్చుని నాన్నగారు ఏం చేస్తారు నాన్న అంటే రియల్ ఎస్టేటే అంకుల్, నువ్వు కూడా అదే కదూ, అవును అంకుల్ అనేసరికి ఎలా ఉంది బాబు బిజినెస్, బాగుంది అంకుల్, గోయింగ్ గుడ్, నేను నాన్నగారు దగ్గరుండి వర్క్ నేర్చుకున్నాను, ఇక అప్ అండ్ డౌన్స్ అంటే ఏ బిజినెస్లో ఉండవలేండి అంకల్ అంటే అవునులే బాబు అని ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉండగానే ఎంత పెద్ద క్యారియర్కి జానకి క్యారియర్ సర్తుంటే రైస్ కూడా ఎందుకు అంటే అన్నాడు ధ్రువ. అదేంటి బాబు, నేను అన్నీ పంపిస్తా, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, స్నాక్స్, తర్వాత లంచు, జ్యూసు, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ స్నాక్స్, ఆ తర్వాత ఈవినింగ్ కూడా దానికి ఏదో ఒకటి తింటదని పిండి వంటలు పంపిస్తాను, ఆ తర్వాత నైటు భోజనం పంపిస్తాను, దానికి అర్ధరాత్రి కూడా లేచి తినే అలవాటు ఉందిగా మంజుకి అని చెప్తే ఆహా అన్నాడు ధ్రువ. అన్న తర్వాత ఏదోలే బాబు, మనం అందరం ఒక దగ్గర ఉండేవాళ్ళం, కానీ ఒక మాట అడగలేకుండా ఉండలేకపోతున్నాను, అడగొచ్చా నిన్ను అంది జానకి. ఏంటంటే అన్నాడు ధ్రువ. మేము బీటెక్లో ఉన్నప్పుడే వచ్చి మా ఇంట్లో ఉండమన్నాం మంజునే, హాస్టల్ ఫీజు కట్టేశారని 4 ఏళ్ళదే హాస్టల్లో ఉందనుకో, తను ఎంబీఏకి వచ్చిన తర్వాత ఉండమంటే మీరేనంటగా వద్దు కాదు, అలా మనకన్నా స్టేజుల్లో తేడాగా ఉన్న వాళ్ళ ఇళ్లలో మనం వెళ్ళి ఉండకూడదు అని అన్నారంటగా. మేము ఏమీ అలగా వాళ్ళం కాదయ్యా, అడుక్కు తినేవాళ్ళము కాదు, హీనమైన వాళ్ళము కాదు, మీకు మాకు క్యాస్టుల్లో కూడా పెద్ద తేడా లేదు, కేటగిరీలు కూడా ఒకటే కదా, సొంత పిల్ల అనుకొని ఒక్కటే ఆడపిల్ల ఎలా ఉంటుందని వచ్చి ఉండమంటే ఆయన 3 BHK ఫ్లాట్ తీసుకొని తనొక్కదాన్ని అక్కడ ఉంచుతున్నారు పాపం, తనేమో ఉండలేక చాలా మిస్ అయిపోతూ ఉంటుంది. ఇక పొద్దున్నే లేచి అను వెళ్ళి పిక్ చేసుకుంటుంది, ఆ తర్వాత అమ్మ ప్రేమనేటు ఇవ్వలేము, భోజనం పెట్టి ఆ తర్వాత సాయంకాలం ఇక్కడికే వచ్చి మళ్ళీ రాత్రికి అను తీసుకెళ్ళి దింపొస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఉండకూడదా, ఎందుకు అలా అన్నారంట, మీరేనంటగా తనకి వేరే ఫ్లాట్ తీసుకుంది, మా మావయ్య మా బావ ఇష్టమేనా అంటే నా ఇష్టం ఏమీ లేదని చాలాసార్లు చెప్పి బాధపడింది, పెళ్ళైన తర్వాత అయినా హ్యాపీగా చూసుకుంటావా, లేదంటే అప్పుడు కూడా నీ ఇష్టమే అన్నట్టు డిసైడ్ చేసేస్తావా అని అడిగితే జానకి అన్నాడు రఘునాథరావు. పర్లేదు అంకుల్, అడగనివ్వండి, ఆంటీ మీకు విషయం చెప్పమంటారా, తనతో మీరే ఉండలేరు, ఎందుకంటే అది రాత్రుల్లో నిద్రపోదు, వాగుతూనే ఉంటుంది, అయినా మేమా తన్ని వేరే ఉండమన్నావా అంటే మీరేననే చాలాసార్లు చెప్పిందయ్యా అని రఘునాథరావు అంటే అదేలేండి అంకుల్ అని అక్కడికి విషయం కవర్ చేసేసాడు ధ్రువ. ఆ తర్వాత ఇక క్యారియరు ఇదిగో బాబు అని చేతికిస్తే అలాగే చూశాడు ఆవిడ వైపు. ఎంతవరకు ఒకళ్ళని తిడతం తప్ప, ల్యాప్టాప్లు ఫైల్స్ లాంటివి తప్ప, కారు స్టీరింగ్ లాంటివి తప్ప ఏ రోజు ఆ చేతులతో క్యారియర్లు మోసుకెళ్ళినాడు కాదు. దాంతో తీసుకొని కారులో పెట్టుకొని వస్తానా అంటే అని చెప్తే బాయ్ బాయ్ అని ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు గుడ్ నైట్ చెప్పి. వచ్చి ఆ క్యారియర్ తీసుకొచ్చి మంజు ముఖం మీద పడేస్తే హాయ్ ఇచ్చిందా ఆంటీ, ఇచ్చిద్దని నాకు తెలుసు బావా అందే మంజు. అనేసరికి ఇక్కడికి వచ్చి నువ్వు బెగ్గింగ్ చేస్తున్నావని, ఇక్కడికి వచ్చి నువ్వు ముష్టెత్తుకుంటున్నావని తెలియక, అవును ఈ ఫ్లాటు ఎవరి సెలక్షను, నా సెలక్షనేగా బావా, ప్రైవసీ ఉండాలనే, ప్రశాంతంగా చదువుకోవాలని నేనే కదా మావయ్యకి చెప్పి మరి హాస్టల్లో వద్దు అని, హాస్టల్లో ఉండలేకపోతున్నాను పనిమాల నేనేగా, ఇక అమ్మ నాన్న వచ్చినా ఉంటారులే, ఎప్పుడన్నా నువ్వు వచ్చినా ఉంటావులే, నాకు అసలు ఒకటి స్టడీ రూమ్ కావాలి, ఒక డ్రెస్సింగ్ రూమ్ కావాలి, ఒకటి నేను ఉండటానికి కావాలి, హాల్లో అంతా నువ్వు దొరలాలి అనే కదా బావా తీసుకున్నాను అని చెప్పిన తర్వాత నీకెంతే నెలకి నాన్న మెయింటెనెన్స్ కేసేది 2 lakhs, అదే అందులో నువ్వెంత మేడ్కి వాళ్ళకి పెట్టేదే, మేడ్కి నేను 10K ఇస్తున్నాను, ఆ ఫ్లాట్కి ఎంత 30K కడుతున్నాను, కరెంట్ బిల్
ఎంత 10K కడుతున్నాను, 50K వీటికి పోను, 1.5 lakh నీ ఖర్చు అంటే పార్లర్కి వెళ్ళాలి కదా బావా, మళ్ళీ అలవెన్సులు ఉంటాయి కదా, పిక్కు డ్రాపు అనునే కదా, అయితే మాత్రం అను ఏమన్నా ఫ్రీగా తీసుకెళ్ళుద్దా ఏంటి అంటే అప్పుడప్పుడు నేను పెట్రోల్ వేయిస్తాను అనుకో, అది వేరే విషయం. నిజమా? నిజమే, నమ్మే ఈసారికే. మరి నాకు షాపింగ్ ఖర్చులు అవి ఉంటాయి కదా బావా, ఫుడ్ కుక్ చేసుకోవద్దా ఏంటి, నువ్వే కుక్ చేసుకుంటున్నావు అనమాట. అయితే అంటే కుక్కుని పెట్టానులే, కుక్కుకి 20K, కుక్కు వంట చేస్తుంది. ఏది మరి కుక్ అనిపించలేదంటే రీసెంట్గానే కుక్కుకి మలేరియా వచ్చిందని మానేసింది కుక్కు అని చెప్పిందే. ఎన్ని అబద్ధాలు చెప్పుద్దో విందామని ఇంకా ధృవ అలా వింటూనే భోజనం పెట్టినా, నేనేమైనా వండనా, నువ్వు వండే వంట నీ మొహంలాగానే ఏడుస్తుంది, నాకు వండే ఓపిక లేదులేరా స్వామి అనుకొని ఆవిడ వండిందే పెడితే ఇక కడుపు నిండా తిన్నాడు. తిన్న తర్వాత ఇక వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మనం రేపే బయలుదేరేది అని చెప్తే అలాగే బావా అనేసరికి తెల్లారి లేవగానే ఫోన్ చేసి చెప్పింది అనుకి బయలుదేరుతున్నానని. దాంతో వాళ్ళ అమ్మ నాన్నకి మాట్లాడితే జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పారు వాళ్ళు. ఇక అను వెళ్ళేటప్పుడు మంజు కోసం అని చెప్పి దారిలో తినటానికని జానకి అవి ఇవి ప్రిపేర్ చేసి పంపిస్తే అలాగే ఫుడ్ వైపు చూస్తూ కూర్చున్నాడు ధృవ. వెళ్తున్నానే, నా ఎంగేజ్మెంటు వచ్చి అంటే పిలవందే వచ్చే అలవాటు నాకు లేదే అందే అను. అంటే మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదే, కార్డులు కొట్టిస్తారులే, అలాంటప్పుడు కార్డు ఇచ్చి పిలవాలేమో కదూ, స్నేహితులం అంటే నిన్ను కూడా పిలవాలా ఏంటే అలాగా, అమ్మా నాన్నలు ఉన్నారు పెద్దవాళ్ళు కదా, వాళ్ళని తక్కువ చేసి విలువ తక్కువగా అలా నేను పిలవని పేరెంటాలకి రాను, నాకు అలవాట్లేదు, నువ్వేమనుకోవద్దు, విషెస్ పంపిస్తానులే అందే అను. అదేంటి అలా మాట్లాడతావు, నేనే వచ్చి కార్డు ఇస్తానులే తల్లే, నువ్వు ఆంటీ అంకుల్ రాకపోతే నేను ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటాను, అసలు నేను పెళ్ళే చేసుకోను తెలుసా అనేసరికి ధృవ అలా చూశాడు. అంటే చేసుకున్నా మనస్ఫూర్తిగా చేసుకోనని చెప్తున్నాను బావా, మూసుకొని కారు ఎక్కు అన్నాడు. అన్నాక వాచ్మెన్ ఎత్తుకెళ్ళి లగేజ్ అంతా కారులో పెట్టాక కారు ఎక్కి కూర్చున్న తర్వాత బాయ్ అను, మళ్ళీ వచ్చేస్తా, ఏ ఎంగేజ్మెంట్కి కార్డులు వెళ్ళగానే మా మామయ్య అలా సెలెక్ట్ చేసుకోగానే అదే మామయ్య సెలెక్ట్ చేసినవి కొట్టిస్తారు, మా అమ్మ నాన్నతో మాట్లాడే డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ నేనే వచ్చి ఇచ్చి వెళ్తా, నిన్ను తీసుకెళ్తా అంటే టేక్ కేర్ అనే. బాయ్ అండి అంది అను. బాయ్ అన్నాడు ధృవ. అలా బయలుదేరి వెళ్తున్నంతసేపు దాదాపు జర్నీ 12 గంటలు. ఆ 12 గంటల సేపు మంజు నిద్రపోలా. ధృవ ఆపకుండా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకెళ్తేనే 12 గంటలు వాళ్ళ ఊరికే. వాగుతూనే ఉంది మంజు. ఆ వాగుతున్నంతసేపులో అనుకి ఇంటర్ వరకు బాయ్ ఫ్రెండ్స్ లేరని, సోషల్ మీడియా వాడదని, వాడితే నచ్చదని, నేను పద్దాకా ఫోన్ వాడతానని, ఫోన్ హాలిక్ అని, రేడియేషన్ వస్తుందని ఆంటీ అంకుల్ అంటారని, ఆ తర్వాత ఆఫీసులో కూడా వర్క్ హాలిక్గా ఉంటుందని, ఎంతోమంది ప్రపోజ్ చేశారని, ఎవరిని చూసినా తనకు ఆ ఫీలింగ్ అనిపించట్లేదు అంటదనే, మాది చిన్న ఫ్యామిలీ, మళ్ళీ అలాంటి చిన్న ఫ్యామిలీలోకి వెళ్ళాలి, హ్యాపీ ఫ్యామిలీలోకి అంటదనే, స్టిల్ తను వర్జిన్ అనే, తనకి ఇప్పుడు దాకా ఒక హగ్గు ఒక లిప్ లాక్ కూడా అవ్వలేదనే. నీకు అన్నాడు ధృవ. చచ్చా ఏం మాటలు బావా అయ్యి అనే ఒకేసారంటే, నువ్వు చెప్పినా అది నీ ఆత్మ కూడా నమ్మలేని విషయంలే కానీ అన్నాడు. ఎవరి గురించి వాళ్ళు అలాగే అనుకోవాలే బావా ఏంటే అంటే, ఏం లేదు బావా, ప్రపంచం గురించి నీ బొత్తుకి నీ గురించి ఏడవటం రాదు కానీ మళ్ళీ నీ బొత్తుకి ప్రపంచం గురించి ఒకటే అనేసరికి ఇక ఏమీ మాట్లాడకుండా అలా వాగుతూనే ఉంది అను. వాళ్ళ ఫ్యామిలీ గురించి అంకుల్ మ్యూచువల్ కడతారని, ఆ మ్యూచువల్ ఇప్పటికి 25 lakhs అయిందని, ఆ ఉండే కొంప ఆ మ్యూచువల్ ఇక దానికేనని కారు కొందామని కూడా కారు కొనలేదని, ఇక అను శాలరీ వాళ్ళు తీసుకోరని, అను అకౌంట్లోనే ఉంటుందని, అబ్బో ఒకటే కూతురని వాళ్ళ లగ్జరీలన్నీ కూతురు కోసం త్యాగం చేసి పెద్ద పెద్ద బ్రాండెడ్లో జస్ట్ కవాలి ఇలాంటి వాచెస్ అన్నీ రెగ్యులర్గా పెట్టుద్దని, కాలేజీలో అమ్మాయిలందరూ అసూయతో చచ్చిపోయేవాళ్ళనే, దానికి హెయిర్ స్ట్రైట్నింగ్ ఖర్చే 30-40 వేలు అవుద్దనే, అసలు కాస్ట్లీ షాంపూలు వాడుద్దని, కండిషనర్లు వాడుద్దని, ఇక తన కోసమనే ప్రతి రూపాయి ఖరీదైనయే ఉండాలని ఖర్చు పెడతారని, చెప్పులు బ్రాండెడ్ లేస్తుందనే, అబ్బో ఒక రేంజ్లో ఉంటుందని, అబ్బాయిలు అలాంటి వాళ్ళ మీద మోజు పట్టడంలో తప్పే ఉందని, కానీ మోజు పడ్డా వాళ్ళని రిజెక్ట్ చేసుద్దని, నో అంటదని, అలా మీరేమీ నా కోసం వెయిట్ చేయక్కర్లేదు, హోల్డ్లో ఉండక్కర్లేదు, నాకు ఇలాంటి
ఇలాంటి నచ్చదంటదని ఎన్నో 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 ఇక ఆపకుండా మొత్తం వాళ్ళ పుట్టు పూర్వత్రాలు తనకు తెలిసినంత వరకే పొద్దున స్టార్ట్ చేసే వెళ్ళేంతవరకు చెప్తూనే ఉంటే, మరి నీ లైఫ్లో నేనున్నానని చెప్పావా తనకి నువ్వు బీటెక్లో? ఆహా లేదు బావా అంది. అంటే మన పర్సనల్ విషయం కదా ఇదే, తనతో చెప్పేదేముందిలే అని. తను నీకేమవుద్ది? బెస్ట్ ఎవర్, అసలు బెస్టీ బావా అంటే, ఓ అంత బెస్టీతోనే నువ్వు అలా ఉన్నావన్నమాట అంది మంజు. అవునే, తన గురించి నీకు అన్నీ తెలుసు కదూ, తందే ఉంది బావా, ఓపెన్ బుక్కేగా. తన దాంట్లో ఏమన్నా పర్సనల్స్ ఉన్నాయా ఏంటి నేను తెలుసుకోవడానికి? నువ్వు క్లోజ్డ్ బుక్ అని అంటావు, నీ దాంట్లో ఏమున్నాయి అయితే సీక్రెట్స్? చాచా ఏమీ లేవు బావా, కాకపోతే నీ గురించి టాపిక్ ఎప్పుడూ రాలేదు, అందుకే నేను ఆ టాపిక్ తీయలేదు. అంటే నిన్ను కనుక్కోవాలన్నమాట వాళ్ళు. ఆహా అలా ఏమీ లేదు, ఏమో చెప్పాలనిపించలే చెప్పలేదంతే, నువ్వు ఆ విషయం గురించి ఇంకా లాక్కు ప్లీజ్ అందే. అన్న తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికే మంజు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి, పనికి మాలిందానా, నిన్నెప్పుడు నాకు ఉద్యోగం మానేసి రమ్మనమన్నానే దిక్కుమాలిందానా అని ఎత్తుకుందే. ఇక మంజు వాళ్ళ అమ్మ, ఏంటక్క నీకు ఒక బాధ్యత ఉండదు, ఏమీ ఉండదు, ఏం చేద్దాం, పనికి మాలిన దాన్ని కన్నాను, మా అక్క పోలికొచ్చి మా అక్క బుద్ధి వచ్చుద్దులే అంటే పోలిక రాల బుద్ధి రాల దరిద్రపు దానికి అన్నాడు కేశవరావు. మాయ చూడు మాయ ఎలా అంటున్నారో అని. ఏంటే మడి కాకపోతే అంత ఇసుకిస్తావు అన్నాడు దామోదర్రావు. ఆ తర్వాత ముహూర్తాలు కన్ఫామ్ అయినాయి. అల్లుడు నా బంగారు కొండ అంటే, బాగున్నావు మాయా అని అడిగాడు ధ్రువ. నాకే నాన్న నువ్వుండంగా అని వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరిస్తే, బావా అంటే ఎలా ఉన్నారే అన్నాడు. బాగున్నాం బావా అన్న తర్వాత, ఇదిగో వచ్చినాయి కార్డులు ఇవన్నీ, వీటిల్లో ఒకటి సెలెక్ట్ చేయమంటే ఇది నచ్చింది నాకు అంది. ఏంటి అది అన్నాడు ధ్రువ. కార్డు ఏం కలర్ అదే? ఏం కలర్ ఏముంది, ఎల్లో కలరు నీ మొహంలాగా ఉందది అని అందులో ప్యాస్టల్స్లో ఉన్న ఒక కార్డు తీసి, ఇది వేయించు డాడీ అంటే, ఇన్విటేషన్ కార్డులే ఓ లెవెల్లో. ఇక ఎంగేజ్మెంట్కి వేయించారు వాళ్ళు. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఎంతో గ్యాప్ కూడా లేదమ్మా, గట్టిగా 1 నెల రోజులు ఉందంతే గ్యాపు అని చెప్పాడు దామోదర్రావు. కార్డులు ఎప్పుడు ప్రింట్ అయ్యి వస్తాయి మాయా అందే. అంటే 2 డేస్లో వస్తాయి అని చెప్పిన తర్వాత, సరే అలాగైతే. ఆ తరువాత ఇన్విటేషన్ కార్డ్స్ రానే వచ్చినాయి, ఎంగేజ్మెంట్వే. అందరికీ ఇన్విటేషన్ కార్డులు వెళ్ళిపోతున్నాయి. బావా నే వెళ్ళి ఆ రోజు అను పిలవందే రానంది కదా, ఇన్నాళ్ళ నుంచి ఎంతైనా నాకు మంచి చెడు చూశారు కదా, వాళ్ళు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు కదా, వాళ్ళని బాగా అవసరానికి వాడుకున్నానని చెప్పవే. అదేలే బావా, వెళ్ళి రమ్మనమని పిలుచుకొని వస్తానే, బస్సులో వెళ్తాను, ఏమక్కర్లా నేను వస్తా పదా. నీకు పనుందా బావా అక్కడ? నేను అడిగాను ఇప్పుడు అవన్నీ. లేదులే వెళ్దాం పదా అని వీళ్ళు బయలుదేరి అను వాళ్ళ ఇంటికి వచ్చారు. అను ఆఫీస్కి వెళ్ళిందని జానకి రఘునాథరావు చెప్పి రమ్మనమని లోపలికి ఆవిడ అవని ఇవని వండి పెడితే, ఎలా ఉంది బాబు భోజనం అని అడిగింది ధ్రువని. అడిగితే, ఎప్పుడో అందరూ అంటారా అంటే, అమ్మ చేతి వంట చాలా బాగుంటుందని. అమ్మ వంట నేను తినలేదు, కానీ మీ చేతి వంట తింటుంటే మా అమ్మే వండి పెట్టినట్టుగా ఉంది అని ఆవిడ తినమ్మా తినో, మా బాబే తినయ్యా అని నోట్లో కూడా తినిపిస్తే కళ్ళల్లో సన్నటి నీటి పొర. ఇక ఆ తర్వాత రానే వచ్చింది అను. వచ్చిన తర్వాత ఇక పద పిలిస్తేనే వస్తానన్నావుగా నా ఎంగేజ్మెంట్కి, ఇంకో 1 వీక్లో నా ఎంగేజ్మెంట్, ఆంటీ అంకుల్ని కూడా రమ్మనమన్నాను అంటే, 1 వీక్ ముందు ఎందుకే, రేపనంగా ఈరోజు వస్తానులే, మమ్మీ డాడీని వదిలి నేను ఎప్పుడూ ఉండలేదు, నన్ను వదిలి వాళ్ళు కూడా ఉండరు అంటే, పర్లేదు పంపించండి ఆంటీ అన్నాడు ధ్రువ. అంటే, అది కాదు బాబు, ఇన్ని రోజులు మేమందరం ఉన్నాంగా అంటే ఇన్ని రోజుల నేను ఆఫీసులో లీవ్ కూడా దొరకదండి అన్న తర్వాత, నేను మాట్లాడతానులే అందే మంజు అని బయటకు వచ్చింది. బయటకు వచ్చి డాబా ఎక్కింది. ధ్రువకి స్మోకింగ్ అలవాటు ఉంది, రోజు మందు కూడా తీసుకుంటాడు. అయితే స్మోక్ చేద్దామని డాబా మీదకి వెళ్తే, ఇక అటు మూలకి వెళ్ళిపోయి మంజు స్పీకర్ ఆన్ చేసింది. హెచ్చా
ఆర్ అంటే యా మంజు బేబీ ఏమైపోయా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది బేబీ అంటే అవునా అప్పుడే ఎంగేజ్మెంట్ చేసేసుకుంటున్నావా మళ్ళీ రావా అంటే లేదు బేబీ ఇంక వెంటనే పెళ్ళే అంటున్నారు ఓ అయితే మ్యారిటల్ లైఫ్ ఎంజాయ్ చేయబోతున్నావు అంత ఎంజాయ్మెంట్ ఇచ్చే క్యాండిడేట్ ఏం కాదులే అన్నీ పెళ్ళయ్యాకే అంటాడు నా ఎంగేజ్మెంట్కి అనుని తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఎందుకు ఆవిడ ఇప్పుడు నీకు పనేమీ లేదా అన్నాడు హెచ్ఆర్ అంటే ఫ్రెండ్ కదమ్మా ప్లీజ్ బేబీ అంటే ఫ్రెండ్ అయితే పెద్ద సోది క్యాండిడేటు తీసుకెళ్ళి ఏం చేస్తావు అక్కడ కూడా వర్క్ చేస్తా కూర్చుంటుంది అవునులే అది వర్క్ హాలిక్కేలే నువ్వు నైట్ మెసేజ్ పెడితే రిజెక్ట్ చేసిందనే కదా నువ్వు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా నేను నీతో మాట్లాడలేదా మనం బయటికి వెళ్ళలేదా మనం ఎప్పుడు సరదాగా లేవా నేను అడిగితే నువ్వు కాదంటావా చెప్పు నువ్వు కూడా రావాలి అంటే మ్యారేజ్కి వస్తాలే మంజు అయితే లీవ్ ఇవ్వమ్మా అంటే సరేలే ఇచ్చానని చెప్పు అంటే థ్యాంక్ యూ అనేసరికి వెనక్కి తిరిగేసరికి ధ్రువ అక్కడి నుంచున్నాడు అంతే మంజుకి మైక్ ఆఫ్ అయిపోయి ఎప్పుడొచ్చావు బావా అన్నాక సిగరెట్ కింద పడేసి షూతో దాన్ని రబ్ చేస్తూ ఓ మాట అడుగుతాను ఆన్సర్ చెప్పవే నాకు అన్నాడు ఏంటి బావా అంటే వేళ్లల్లో ఎవడెవడితో ఫిజికల్గా క్లోజ్ అయ్యావు నువ్వు చిచ్చి అలాంటిదేమీ లేదు బావా అంటే నువ్వు వర్జిన్ నేనంటావు టెస్ట్ చేయించేదే బావా అదెవరూ చెప్పలేరుగా బావా అమ్మాయికైనా అబ్బాయికైనా చెప్పలేరని ఇష్టం వచ్చినట్టు బరి తెగిచ్చి తిరిగా వెంటే ఇక్కడుండే చీచి లేదు బావా మరి ఆ వాగుడేంటి నువ్వు వాడితో ఫ్రెండ్లీ టాక్ నేనందరితో ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటానుగా అనేలోపు మంజు అని కింద నుంచి హను వాళ్ళు పిలుస్తున్నారు అనే అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇచ్చేసాడమ్మా లీవు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోమన్నాడు అదేంటో మంజు నువ్వు అడిగితే ఇస్తాడా అను జ్వరంగా ఉందన్నప్పుడు కూడా తిట్టి వాదనలు పెట్టుకోవటమే మళ్ళీ మేము అడగాల్సి రావటమే ఏంటో ఆ హెచ్ఆర్ విధానం ఏంటో అంటే మంజు ఇవ్వగలిగినవన్నీ అను ఇవ్వద్దా అంటే అనేసాడు ధ్రువ ఏంటి బాబు అవే అంటే ఫ్రెండ్షిప్ క్లోజ్నెస్ అలా అనేసరికి అందావిడ అన్న తర్వాత ఇక బట్టలు అవన్నీ సర్దుకోమ్మా అని అన్నిటినీ సర్దిన తర్వాత 1 వీక్ కిందకే బాబు నాకు దిగులు వచ్చేస్తుంది అంటే ఏమీ రాదులేరా అక్కడ మా మావయ్య ఉంటాడు తెలుసా అంకుల్ కన్నా ఎక్కువ కబుర్లు చెప్తాడు రా అని చెప్పి మా నాన్న మా మా చెల్లెళ్ళు అందరూ ఉంటారే అని చెప్పింది మంజు ఆ తర్వాత అనుని దగ్గరికి పిలిచి ఇదిగోమ్మ ఈ కార్డులో అమౌంట్ ఉంది ఎందుకు డాడీ అమ్మ ఆల్రెడీ 50,000 పెట్టింది బ్యాగ్లో నా శాలరీ నా అకౌంట్లో ఉంది ఇంకా ఎందుకో అక్కడికి వెళ్ళాక అవసరాలు ఉంటాయిగా అమ్మ నువ్వు ఈ ఎంగేజ్మెంట్కి వెళ్తావని నాకు తెలియదు తెలుసుంటే గనక నగల లాకర్లో నుంచి తెచ్చేదాన్నే వద్దులే మమ్మీ నేను ఎక్కడైనా పడేస్తే మళ్ళీ టెన్షన్ అయిపోద్ది ఆర్టిఫిషియల్ జ్యువెలరీనే పెట్టుకెళ్తానులే అంటే సరేనమ్మా అంది జానకి అయితే బట్టలన్నీ నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు వేసుకున్నాయేగా అమ్మా ఇదిగో ఈ 50,000తో నీకు నచ్చిన బట్టలు ఇంకా ఏమైనా అవసరమైతే కొనుక్కోమ్మా అంటే మేము ఉన్నాంగా ఆంటీ నేను చూసుకుంటానులే వద్దు బాబు అంటే అదేంటి అంకుల్ మీరు ఏది పెట్టినా నేను తీసుకోవాలి మీరేమో వేరు చేసి మాట్లాడతారు అన్నాడు ధ్రువ చూడు బాబు అన్నిటికన్నా విలువైందేంటో తెలుసా ఆత్మగౌరవం ఏ మాటైనా పడగలమేమో కానీ మీరు మాదొక రూపాయి తిన్నారు మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు లేదా మీ ముఖాన మేమేదో ముష్టేస్తామని మాతో స్నేహాలు చేశారు అనే మాట ప్రాణాలతో ఉన్నంత వరకు పడలేమయ్యా అనేసరికి నవ్వేసి ధ్రువ బయలుదేరదామా అన్నాడు మీరు రావాల్సింది అంకుల్ అంటే నాకు లీవ్ లేదు బాబు కరెక్ట్గా మీ ఎంగేజ్మెంట్ రేపనంగా ఈరోజు వస్తాంగా మేము ఎక్కడికి వెళ్తామయ్యా అన్నారు జానకి రఘునాథరావు అన్న తర్వాత రావాలి రానంటే ఊరుకోను అంటే మ్యాక్స్ రావటానికే ట్రై చేస్తాం తల్లి లేదంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళటానికైనా వస్తాం సరేనా అని చెప్పారు సరేనని అమ్మా నాన్నలకి సెండ్ ఆఫ్ ఇస్తే నువ్వు ముందు కూర్చోవే నువ్వు ముందు కూర్చో నేను వెనకాల కూర్చుంటా నువ్వు ముందు కూర్చో ప్లీజ్ నాకు కొంచెం ఫ్రెండ్స్కి ఇన్విటేషన్లు పంపించుకొని మెసేజ్లు పెట్టే పని ఉంది పక్కనే కూర్చొని ఫోన్లో మెసేజ్లు పెడితే కొడతాడు
కొడతాడే ఇప్పుడు నన్ను అని చెప్పేసరికి అను వచ్చి ముందు కూర్చుంది. సీట్ బెల్ట్ వేసుకోవటం చేత కాదు కానీ మాటలకేం తక్కువ లేదులే అన్నాడు ధ్రువ. అన్న తర్వాత ఆ రోజు ఆ మాట అన్నాడని బాగా గుర్తొచ్చింది ఇప్పుడు. ఆ రోజు నిద్రపోయిందని అలా అన్నాడని. దాంతో కూర్చోగానే తనే సీట్ బెల్ట్ వేశాడు. వేసిన తర్వాత వెళ్దామండి అందే. అన్న తర్వాత బయలుదేరారు. బయలుదేరితే వాగుతూనే ఉంది ఫోన్లో ఫ్రెండ్స్తో. నా ఎంగేజ్మెంట్ అక్కడ ఆ కన్వెన్షన్ హాల్లో ఎక్కడ అదే ఇదే నా జ్యువెలరీ చూస్తారా అదే ఇది వెళ్ళాక పెడతాను, ఇంకా షాపింగ్ చేయలేదు, అలాగే నా డ్రెస్సెస్ కూడా షేర్ చేస్తాను, లైక్స్ చేయకపోతే చంపేస్తాను మిమ్మల్ని అని సొల్లు వాగుతూనే ఉంది మంజు. ఆ తర్వాత ఇక వీళ్ళ ఊరికి చేరుకున్నారు. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి దామోదరరావు ఇంటి దగ్గరే ఉన్నాడు. తను నా ఫ్రెండ్ మావయ్య అని చెప్పింది మంజు. చెప్తే రామ్మా అని ఆయన పలకరిస్తే నమస్తే అంకుల్ అని ఆయన్ని చాలా గౌరవంగా పలకరించింది. నిన్ను చూస్తే పోయిన నా భార్య ఇందుమతే గుర్తొస్తోందమ్మా, ఎంత లక్షణంగా ఉన్నావు మహాలక్ష్మిలాగా అని ఆయన అంటుంటే ఈలోపు వనజాక్షి అక్కడికొచ్చి ఛీ నువ్వు నీ మాటలు వావి వరసలు లేకుండా ఏంటి చండాలంగా పోయిన నీ పెళ్ళాన్ని నీ పిల్లతో పోలుస్తున్నావంటే ఏ దృష్టితో చూస్తున్నావు అనేసరికి లాగి చెంప మీద కొడితే వెళ్ళి కింద పడింది. ఇక్కడ ఇలాంటివన్నీ కామనేలేమ్మా, నువ్వు సీరియస్గా తీసుకోకు అని తీసుకెళ్ళి అమ్మాయికి గెస్ట్ బెడ్రూమ్ చూపించు అన్నాడు ఆయన. ఆ తరువాత ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు హుటాహుటీన రెడీ అయిపోయి షాపింగులకు వెళ్ళారు. షాపింగులకు వెళ్ళిన దగ్గర ఈ డ్రెస్ కాదు ఆ డ్రెస్సు, అది కాదు ఇది కాదు అది అని ఇక చాలా డ్రెస్సులు ట్రైల్ వేసి ఒకటి ఫైనల్ చేసుకుంది అను. అదంతా చూస్తూనే ఉన్నాడు ధ్రువ. అయితే దాని మీదకి మ్యాచింగ్ జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీయే తీసుకుంటే నేను ఇక బిల్తో పాటు కలిపి కట్టించేస్తాను, అక్కడ పెట్టేయమ్మా అన్నాడు దామోదర్రావు. వద్దు అంకుల్, మమ్మీ డాడీ అమౌంట్ ఇచ్చారు, నేను వాటిల్లో నుంచే కట్టుకుంటాను అంటే అదేంటమ్మా ఇంతమందికి ఇన్ని కొంటున్నాను పెళ్ళికి నీ ఒక్కదాని డ్రెస్ ఎక్కువ అవుద్దా అని ఆయనంటే లేదంకల్, మా డాడీ ఏదైనా అంటారో ఒక్కటి మనం ఎవరికి రుణపడకూడదు, అప్పు తప్పు చేయకూడదు అనే. మీ దగ్గర నేను తీసుకోవాలంటే మీకు నాకు ఏదో బంధం ఉండాలి కదా, గెస్ట్గా ఒకళ్ళు ఇస్తే తీసుకునే అలవాటు లేదు, తప్పుగా అనుకోవద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నా భార్య కూడా అంతేనమ్మా, ఎవరేమి ఇచ్చినా తీసుకునేది కాదు నా ఎందో. నేను దాని భర్తను అయిన తర్వాతే నేను ఇచ్చాకే తీసుకుందే. అందుకే అన్నాను అదే మళ్ళీ నీ రూపంలో పుట్టి నా కళ్ళకు కనిపించినట్టు అనిపించిందనే. చీచి నువ్వు నీ మాటలో వావి వరసలు లేకుండా అని వనజాక్షి అంటే షాప్లో అందరి ముందే ఒకటేశాడు ఆయన. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ మాకు మామూలేలేమ్మా అన్న తర్వాత అను గమనించడం మొదలుపెట్టిందే. మంజునే ఏం చేస్తున్నావే అని అడిగితే డ్రెస్సెస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాగా ఏంటవి అని అడిగితే ఎల్లో కలరు, యాష్ కలరు, దాంతోపాటు డార్క్ గ్రీన్ కలరు, డార్క్ బ్లూ కలరు అవి తీసింది. ప్యాస్టల్స్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ట్రెండ్, దానికి తోడు ఇద్దరు మ్యాచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా అనేసరికి దాంతో నాకు ఎప్పుడు ఏది మ్యాచింగ్ కుదిరిందనే అని ఇది ప్యాక్ చేసేయండి నాకు అన్నాడు. అక్కడే నుంచోనే ధ్రువ తీసుకున్న డ్రెస్సు చాలా బాగుంది ప్యాస్టల్ కలర్లో, నువ్వు దానికి మ్యాచింగ్ తీసుకోవచ్చు కదే. అబ్బో నీకు నచ్చాల్సిందేలే అమ్మ ఆ కలర్స్, నువ్వు అలాంటిదేగా తీసుకున్నావు. నా వాడికి నాకు రంగులంటే ఏంటో తెలుసా, గడపచ్చ, ఆకుపచ్చ, చిలక పచ్చ, బులుగు రంగు, ఈ వచ్చినంత అందం ఏదీ రాదు తెలుసా అనేసింది మంజు. ఓ అనుకున్నాక రింగ్స్ కోసమని వెళ్ళారు. వెళితే ఆ రింగ్స్ కోసమని వెళ్ళిన దగ్గర ధ్రువ ఇది ప్యాక్ చేయండి అని తన రింగ్ తనే సెలెక్ట్ చేసుకున్నాడు. అది చాలా కాస్ట్, ప్లాటినం బ్యాండ్, దానిలో చాలా ప్రీషియస్ డైమండ్ వచ్చింది. అయితే మంజు మాత్రం ఇక ఎంత పొడవున ఉన్న రింగ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది. ఏంటి అదే బాలేదే అని అడిగితే నువ్వు అది చూడకూడదు, ఇది ఎంత పెద్దగా ఉందా అన్నది చూడాలి. అవునమ్మా, దానికి గుంటూరు దగ్గర మొదలు పెడితే హైదరాబాద్ అంత ఉండాలమ్మా, లేనిది దానికి ఆనదలే అనేసింది మంజు వాళ్ళమ్మ సుగుణ. మరే అన్నాడు దామోదర్రావు. ఏం పిచ్చే వేలంతా ఉండేలా ఎంగేజ్మెంట్ రింగులు తీసుకోరే అంటే దాని బతుకు కదోటి తెలుసంట్లే అనేసి అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎంగేజ్మెంట్కి రమ్మనమని జానకి రఘునాథరావుకి ఫోన్ చేస్తే లేదమ్మా నాకు అస్సలు లీవ్ దొరకలేదు, ఆఫీస్లో ఆడిటింగ్ ఉంది అని
ఆయన జానకి నేను పనిచేసే గార్మెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళకి ఒక పెద్ద లోడు బట్టలు అర్జెంటుగా పంపించాల్సి వచ్చినాయమ్మా, రావటానికి కుదరదు, నువ్వు ఉన్నావుగా కానిచ్చే అంటే, ఐ మిస్ యూ అమ్మా, ఐ మిస్ యూ నాన్న అంటే దామోదర్రావు ఫోన్ తీసుకొని మీరు ఇలా చేయటం బాలేదండి అంటే నమస్తే అండి అని పలకరించారు వాళ్ళు. వీడియో కాల్లో పిల్లను పంపించి మీరు రాకపోవటం ఏమీ బాలేదు, పెళ్ళికి వస్తాంగా రాకుండా ఎలా ఉంటామండి అంటే తప్పకుండా రావాలి మీరు, అలాగే అని కంగ్రాట్స్ ధ్రువ అని చెప్పారు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్ అన్నాక థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్ అంది మంజుల. అన్న తర్వాత ఇక ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు. ఎంగేజ్మెంట్ దగ్గర ఎంగేజ్మెంట్ చేసే మండపం దగ్గర నుంచి వరుసగా అన్నీ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా కోటీశ్వర్లు అందరూ వస్తారు కాబట్టి పెద్ద ప్లే గ్రౌండ్ లాంటిది తీసుకొని అందులో ఏర్పాటు చేశాడు దామోదర్రావు. ఇక స్టేజ్ మీదకి ఎక్కి ఒకళ్ళకి ఒకళ్ళు ఉంగరాలు మార్చుకునేటప్పుడు ముందు ఉంగరం మంజు పెట్టబోతుంటే ధ్రువకే సగం పెట్టిన తర్వాత ధ్రువ వెనకాల ఉన్న వాళ్ళ మీదకి వెళ్ళింది మంజు కళ్ళు. ఉన్నట్టుండే అది గమనిస్తూనే ఉంది కింద నుంచి అను. అలా వాళ్ళ వైపే చూస్తూ ఉంగరాన్ని జార విడిచేసిందే. అయ్యేం పనులే సన్నాసిదానా అనే సుగుణంటే తనే కింద నుంచి రింగు తీసుకొని తన వేలుకి పెట్టుకొని అయిపోయిందన్నాడు ధ్రువ. అయిపోయిన తర్వాత ధ్రువను పెట్టమని పెళ్ళిళ్ళ పేరయ్య ఉంగరం ఇచ్చాడు మంజుకి. అయితే తన సైజు కన్నా 2 సైజులు తక్కువ తీసుకుంది మంజు. ఏం పుట్టిందే నీకు అని అడిగాడు కేశవరావు. అంటే నా సైజు 14 నాన్న, ఎంగేజ్మెంటు అంటున్న దగ్గర నుంచి వెయిట్ పెరిగి లావయ్యి 2 నెంబర్ల సైజు చేంజ్ అయింది అనేపాటికి చేయి చాచి ఉంగరం చేతిలో పెట్టి లూజ్ చేయించుకొని పెట్టుకో నువ్వే అనేశాడు ధ్రువ. అయిపోయింది ఎంగేజ్మెంట్ అనేసరికి దామోదర్రావు ఇదేమి ఎంగేజ్మెంటు, ఇదేం కథో నాకేం అర్థం కావట్లేదమ్మా అంటే ఏంటి అంకుల్ ఈ గొడవ అంతా అందే. అక్కడే నుంచో నాను ఏముందమ్మా, చిన్నప్పటి నుంచి కొట్టుకు సస్తానే ఉంటారు, ఏ విషయంలోనూ ఇద్దరికి పొంతనే కుదిరి సావదో, అలాంటి వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి జోడీ చేస్తున్నారు మీరు అందే అను. ఏం చేద్దామమ్మా, రాతలో రాసుంటే రేపైనా కింద మీద పడి వాళ్ళే సరిచేసిపోతారులే అని వాడున్నాడుగా నా బామ్మరిదిగాడు, మా అక్క పోలిక, మా అక్క జ్ఞాపకం, మా అక్క తర్వాత ఇంట్లోనే తిరిగినట్టుంటుందని ఎప్పుడో తీసుకున్న మాట, ఏదో అలా జరిగిపోతుంది అంతే అనేసాడు ఆయన. ఎంగేజ్మెంట్ తంతు పూర్తయిందనిపించి ఇక అందరూ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత నేను బయలుదేరతాను అంది అనుపమ. ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది, పెళ్ళి ఇంకా 20 రోజుల్లోనే ఉందే, నువ్వు ఉండాల్సిందే పెళ్ళిదాకా అంటే అంకుల్ అమ్మ నాన్నను వదిలి ఎప్పుడూ అన్ని రోజులు ఉండలేదంటే మేమంతా లేమా అన్నాడు ధ్రువ. ఎక్కడికి నువ్వు వెళ్ళేది అమ్మ, నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అని మంజు అనేసరికి గీతా వీణ ఉండొచ్చు కదక్క అంటే ఉండమ్మా అన్నారు కేశవరావు సుగుణ. అయితే మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి నేను చెప్తానుండని దామోదర్రావు ఫోన్ చేస్తే అది కాదండి అమ్మాయిని ఎప్పుడూ అన్ని రోజులు వదిలి ఉండలేదు అని జానకి రఘునాథరావు అనేసరికి మీ బిడ్డని నా బిడ్డలా చూసుకుంటాను నేను. ఏమోనండి, ఇన్ని సంవత్సరాల తర్వాత నా భార్య పోయాక తిరిగి మా మహాలక్ష్మి మీ మహాలక్ష్మి రూపంలో మా నట్టింట్లో తిరుగుతున్నట్టే ఉంది. నా మాట కాదనకుండా ఉంచుదురు, మీరు కూడా వారం రోజులు 10 రోజులు ముందే రావాలి, ఈసారి రానంటే ఊడుకోనన్నాడు దామోదర్రావు. అంటే మా బిడ్డని మీ దగ్గరే ఉంచుకున్నారుగా, మీరు వద్దన్నా ఒక 3-4 రోజులు ముందే వస్తాములేండి అంటే పెళ్ళి ఏర్పాట్లు మొదలయ్యేదే వారం ముందండి, మీరు రాకపోతే ఎలాగా, నేను మా వాడికి 11 రోజుల పెళ్లి చేస్తున్నాను అన్నాడు దామోదర్రావు. 11 రోజుల పెళ్ళా ఈ రోజుల్లోనా అన్నారు వాళ్ళు. అవునండి, మా ఫ్యామిలీలో అలాగే ఉంటుంది, నాది నా భార్యది కూడా అలాగే జరిగింది. భార్య అంటే ఈవిడ నా ప్రాణాలు తీసి మా అమ్మ నాన్న నా మెడకు కట్టిన గుదిబండలేండి, ఈవిడ కాదు, నా ఎందు నా ప్రాణం నా సర్వస్వం. ఇంతకీ 11 రోజుల పెళ్ళంటే అన్నాడు రఘునాథరావు. ఏమీ లేదండి, రాటా ఒకరోజు పాతారు, పసుపు అదే మెహందీ, హల్దీ, సంగీతు, మ్యూజికల్ నైటు, తర్వాత అబ్బాయికి అమ్మాయికి మంగళ స్నానాలు, వరపూజ, గౌరీ పూజ, తర్వాత
ఇక అబ్బాయికి అమ్మాయికి కలిపి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేయిస్తారు మాకు. ఆ తర్వాత ఇక పెళ్ళైన తర్వాత రిసెప్షన్ అయిన తర్వాత సత్యనారాయణ వ్రతము 11 రోజులు అయిపోయిందిగా అన్నాడు దామోదర్రావు. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. చూస్తే ఇంకా బాగుంటుంది. మా వాళ్ళందరూ వస్తారు, మీరు రావాలి. మీరు మా వాళ్ళే కదండి, మా బంధువులు, ఆత్మ బంధువులు అనిపించారు నాకు. రాకపోతే నేనే ఇంటికి వచ్చి పిలవాల్సి వస్తుంది, మీరు తప్పుగా అనుకుంటే నేనే కార్డు ప్రత్యేకంగా పంపిస్తాను అన్నాడు దామోదర్రావు. భలే వాళ్ళేనండి, తప్పకుండా వస్తామంటే నిజంగా వస్తారా మమ్మీ డాడీ అందే అను. ఉండులేమ్మా, ఉండమంటున్నారుగా, మాకు రోజు ఫోన్ చేద్దుగానిలే అన్నాక ఉంటదిలేండా అంటే అన్నాడు ధ్రువ. ఆ తర్వాత ఇక హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు. వాళ్ళు ప్లే గ్రౌండ్ లాంటిది తీసుకుని దాంట్లో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు అవన్నీ పెట్టి అసలు ఒక పెద్ద సినిమా సెట్టింగ్ తలపించే విధంగా ఒకవైపున ఎక్కడెక్కడ స్పీకర్లు అవన్నీ పెట్టి పెళ్లి ఏర్పాట్లకు ఒకవైపున రెడీలు అవుతూ ఉంటే మెహందీకి, సంగీత్కి, హల్దీకి ఎక్కడెక్కడ వేద పండితులు వచ్చి ఎక్కడెక్కడ పూజలకి కావలసినవన్నీ వాళ్ళు లిస్టులు ఇచ్చే అసలు పండుగ వాతావరణం లాగా ఉంది ఇంట్లో. పెళ్లి షాపింగులు అవి అన్నీ అయిపోయినాయి. ఇక పెళ్ళి ఇంకొక 12 రోజులు ఉంది అనగా జానకి రఘునాథరావు కూడా కారు పంపించాడు దామోదర్రావు. దాంతో వాళ్ళిద్దరు కూడా సెలవు పెట్టి బయలుదేరి వచ్చారు. వస్తూ పిల్లకి ఇక పెద్ద బ్యాగుడు బట్టలు అవి ఇవి తీసుకొచ్చింది జానకి. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను చెల్లెమ్మ అంటే చెప్పండి అన్నయ్య గారు అని జానకి అంటే, మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేస్తున్నారు ఎందుకో, అయినా వస్తూ అమ్మాయికి బట్టలు తేవాలా, ఇంత పెళ్లి చేస్తున్నాను, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే అమ్మాయి కోసం బట్టలు కొనలేననే తీసుకొచ్చావా అంటే, అదేమి లేదన్నయ్య, మొదటి నుంచి అది ఒక్కటే కూతురని తెలిసిందేలేమ్మా మీ గురించే, మీరు మీ అన్నీ త్యాగం చేసి మరీ పెంచారని అమ్మాయి చెప్పింది నాతో అంటే దాని తలకాయలేండి, మాకు అది తప్ప ఎవరున్నారు అన్నారు వీళ్ళు. ఆ తర్వాత ఇక ధూమ్ధామ్గా పెళ్లి ఏర్పాట్లు మొదలైనాయి. ఆయన చెప్పిన ప్రకారమే ఇక రాటాలు పాదటం, ఆ తర్వాత పసుపులు దంచడం, మెహందీలు, హల్దీలు, సంగీతులు, ఆ తర్వాత సంగీత్ అయిపోయాక ఆయన మ్యూజికల్ నైట్ పెట్టిస్తే మ్యూజికల్ నైట్లోనేమో జానకి రఘునాథరావునే గుర్తు తెచ్చుకొని, జానకి కలగనలేదు రాముడి సతి కాగలనని ఆనాడు అని ఆవిడ పాట పాడితే ఆయన తెగ మురిసిపోకుంటూ ఆయన మధ్యలో నుంచి వెళ్ళి మైక్ తీసుకొని ఆయన పాట అందుకున్నాడు. పోయిన భార్య ఇందుమతిని తలుచుకొని దామోదర్రావు, నీ ఎదుట నేను, నా ఎదుట నీవు, మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు ఇందు, ఇది నీకు ఇష్టమైన పాట కదో, మన పెళ్లి చూపులైన తర్వాత నువ్వు పాడావు కదో అని వెనకాల ఆవిడవి స్క్రీన్ మీద పెద్ద పెద్ద ఫోటోలు పడుతుంటే వనజాక్షి జుట్టంతా పీకేసుకొని వీడికి ఆ పోయిన పెళ్ళాం మీద తప్ప నా మీద అస్సలు ఉండదని ఏడుస్తూ కూర్చుంది. ఈలోపు అనుపమ ఇక వీళ్ళని బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అనే దాంతో బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ రారండోయ్ వేడుక చూద్దాం అనే సాంగ్ పాడి వాళ్ళందరినీ ఒక్క నిమిషం పాటు ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది అనుపమ. ఆ తర్వాత నీ ఇల్లు బంగారంగానో ఓ అని వనజాక్షి పాడిన పాటకి ఇక అసలు వచ్చిన గెస్టులందరూ నోళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటే వనజాక్షి కూతురు మంజరి పువ్వాయ్ అన్నాడే ఆటో అప్పారావో అని ఒకవైపున ఎత్తుకుంటే ఇక వనజాక్షి కోడలు మాధవే అంటావా మామ అంటావా మామ అని ఎత్తుకున్నారు వీళ్ళు. ఇక వీళ్ళని చూడలేక తల పుచ్చిపోయింది వాళ్ళకి. ఈలోపు ఇక మంజు వాళ్ళ అమ్మ సుగుణ మైకి తీసుకొని సుగుణ, ఈనాటి బంధమే నాటిదో, అదంతేలే బావ పట్టించుకోబాగు నువ్వు అన్నాడు కేశవరావు. పట్టించుకుందేముందిలేరా, మొత్తానికి అలా ఉండబట్టేగా చెల్లెమ్మ ముగ్గురు కూతుళ్ళను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కందే అన్నాడు దామోదర్రావు. అలా అందరూ పాటలు పాడుతూ ఉండగా ధ్రువకి మైక్ ఇచ్చింది అనుపమ. వద్దొద్దు అన్నాడు. పర్లేదు పాడండి అంటే, వద్దు నాకు సూట్ అవ్వలే ఇలాంటివే అన్నాడు. అన్న తరువాత అంత దాంట్లో కూడా ఇక వనజాక్షి ఆఖరి కొడుకు రాజేష్ మైక్ తీసుకున్నాడు.
మంజు వైపు చూస్తూ ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనే అని పాట పాడుతూ మంజు వైపే చూస్తున్నాడు. మంజు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని టిష్యూలతో కుక్కేసుకొని ముక్కులు చీదేసుకుంటూ మంజు ఏడుస్తూ ఉంటే ధ్రువకి ఫోన్లు వచ్చాయని ధ్రువ కంగారులో పక్కకి వెళ్ళిపోతే అదంతా అను గమనిస్తూనే ఉంది. తర్వాత మంజు మైక్ తీసుకొని ఏం చెప్పను నిన్నెలా ఆపను అని మంజు పాట పాడటం మొదలుపెట్టింది రాజేష్ వైపు చూస్తూ. అనుకి జుట్టు పీకేసుకోవాలనిపించింది. అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య అనేది అర్థం కాక పిచ్చిదాన్లా అలా చూస్తూ ఉండిపోయింది. క్రితం రోజున జరిగిన సంగీత్లో కూడా స్టేజ్ మీద అందరూ డ్యాన్స్ వేస్తూ ఉండగా అనుకోకుండా తను ధ్రువ దగ్గరికి వచ్చి ఆగితే ధ్రువ తనతో చాలా క్యాషువల్గా నార్మల్గా డ్యాన్స్ చేశాడు. కానీ రాజేష్ మాత్రం మంజు నడుం మీద చెయ్యేసి మంజుని దగ్గరికి లాక్కొని మంజు చెవిలో ఏదో చెప్తున్నట్టుగా అసలిద్దరూ చాలా హస్కీగా మెలికలు తిరిగిపోతూ ఒక రకంగా చెప్పాలంటే ఒక రొమాంటిక్ మూడ్లో ఉన్నటువంటి వాళ్ళు వేసే డ్యాన్స్ లాగా అనిపించింది. అయితే ఆ హడావిడిలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ అను కూడా చూసి దీనికి కాస్త అతివాద లక్షణాలు ఎక్కువగా అందరితో ఇలాగే ఉంటుందేమోలే ఓవర్ క్లోజ్గా అని పట్టించుకోలేదు. ఆ తర్వాత మెహందీ రోజున గమనించింది. ఆ మెహందీ రోజున కూడా మెహందీ పెట్టించుకునేటప్పుడు మంజు చేతిలో పెళ్ళికొడుకు పేరు రాయాలని మెహందీ అమ్మాయి అడిగితే మేడం పెళ్ళికొడుకు పేరేంటి అంటే ధ్రువ అని చెప్పాల్సింది పోయి అది ఆర్ అనే లెటర్ రాయ్ అని ఆర్ అనే లెటర్ని రాయించుకుంది మంజు. ఆర్ అని రాయించుకోవటం ఏంటి అనుపమకు అర్థం కాల. ధ్రువ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటి మీ ఫుల్ నేమ్ ఏంటండి అంటే ధ్రువనందన్ వర్మ అని చెప్పాడు. ఎక్కడా కూడా ఆర్ లేదేంటి మరి అని అర్థం కాలేదు. ఈలోపు అను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక అను చేతిలో కూడా మెహందీ పెట్టేసిన తర్వాత ఇక బాగుందా అనే అలా పట్టుకొని అడిగితే ఆ బాగుంది అంది మెహందీ అమ్మాయితో. ఆ తర్వాత హల్దీ రోజున అందరూ హల్దీలు రాసుకుంటుంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ముందు ఒకళ్ళకొకళ్ళు రాసుకోవాలంటే మంజు ధ్రువకి నేను రాయను బాబు నాకు సిగ్గు అంటే తనకు తానే రాసేసుకుంది కూర్చొని మంజు ధ్రువ చేత రాయించుకోకుండా. అను చేతికి వెళ్ళేటప్పుడు పసుపు అయింది. ఆ పసుపు తీసుకొని ధ్రువని పిలవబోతే గబాల్న ధ్రువ చేతికి అంతకుముందు దామోదర్రావు బలవంతంగా రాసిన పసుపు ఉంది. మిమ్మల్నేనండి అని పిలవబోయేలోపు వెనక్కి సడన్గా తిరిగాడని అను భయపడి బెదిరి వెనక్కి తగ్గబోయి కాలు జారి పడబోతే పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ధ్రువ చేతికున్న పసుపు అనుకి అను చేతికున్న పసుపు ధ్రువకి అయిపోయింది. ఆ రోజున కూడా అక్కడి నుంచి గమనిస్తూనే ఉంది మంజు ప్రవర్తనలో ఏదో తేడా ఏంటి తేడా అసలు అర్థం కావట్లేదు అనుకే. ఆ అంత దాంట్లో కూడాను పిచ్చెక్కినట్టు అయిపోయింది. అయినా సరే మనకి తెలియని విషయాల గురించి మనకెందుకు అని తనను తాను సరిపెట్టుకుంది. ఆ తరువాత ఇక తెల్లారితే పెళ్ళి అనగా పెళ్లి కూతుర్ని చేశారు మంజుని. మంజుకి ఎందుకు పెళ్లి కళ రాలేదు కానీ ధ్రువని పెళ్లి కొడుకుని చేస్తే అనుపమ వాళ్ళ అమ్మ నాన్న చూసి ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకొని వాళ్ళు దామోదర్రావుతో బాబుకి బాగా పెళ్లి కళ వచ్చింది అన్నయ్య గారు అనేసరికి ఇందుమతి ఫోటో వైపు చూసి ఆవిడ పోలికే నమ్మవాడు రాకెక్కడికి పోతే అంటే మరి నా కొడుక్కి నా కూతురికి రాలేదా నువ్వే అన్నావు కదే నా కొడుకు నా కూతురని మేము మా కొడుకు గురించి చెప్తున్నాను ఇక్కడ అన్నాడు ఆయన. ఈలోపు ధ్రువని చూసి మనసాగక చెప్పొచ్చా చెప్పకూడదా చెప్తే ఏమన్నా అనుకుంటాడా అసలే అగ్నిపర్వతం అనుకొని ధ్రువ వైపు చూసే అను అలా వెళ్ళిపోతుంటే ఏంటి అని కళ్ళు ఎగరేసి అడిగాడు ధ్రువ. ఆహా ఏం లేదు అంది. ఏమైనా చెప్పాలా అంటే మీరు పెళ్లి కొడుకు డ్రెస్లో చాలా అందంగా ఉన్నారండి మీకు బాగా పెళ్లి కల వచ్చింది మమ్మీ డాడీ కూడా అదే అనుకుంటున్నారు మీరు చాలా బాగున్నారు అని సూపర్ అన్నట్టుగా వేళ్లతో చూపించి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అను. అయితే అప్పుడే తాను అద్దంలో చూసుకుంటే అప్పుడు దాకా అంత గమనించలేదు తను నిజంగా అంత బాగున్నానా అనుకున్నాడు. ఈలోపు కింద జానకి రఘునాథరావు దామోదర్రావు వాళ్ళతో పాటు కేశవరావు సుగుణ ఇంకొంతమంది
దామోదర్రావు వైపు చుట్టాలు బలగం అందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా దామోదర్రావు అమ్మ అను కాస్త మంచినీళ్ళు తీసుకురా తల్లి, బీపీ మాత్ర వేసుకుంటానంటే 5 minutes అంకుల్ అనుకుంటూ చెంగున గెంతుకుంటూ అను వెళ్తుంటే ఫోన్ మాట్లాడుతున్న వాడల్లా ధ్రువ ఆట పట్టిద్దాంలే అనునని వెనకాలే వెళ్ళాడు. అయితే ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని ఇన్ని చాక్లెట్లు ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఒక ప్లేట్ తీసుకొని తీయని వేడుక చేసుకుందాం, అందరూ ఉన్నారు కదా, తల ఒక చాక్లెట్ పెట్టుకుందాం అని నవ్వుకుంటూ చాక్లెట్లు ప్లేట్లో పెట్టుకుంటే పిల్ల వేషాలు పోలేదు అని నవ్వుకుంటూ అక్కడే నుంచున్నాడు ధ్రువ. ఈలోపు వస్తున్నాను కిటికీ దగ్గర నిలబడింది. అలాగే షాక్ అయిపోయి ఏంటి చుప్ 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 శబ్దాలు వస్తున్నాయి చుట్టూ అనుకుంటూ అలా చుట్టూ చూస్తే ఇంట్లో ఎలకలు లేవుగా, పెళ్ళింట్లో ఎలకలు ఎలా ఉంటాయా అని కిటికీని ఇలా తోసి ఆ కిటికీ దగ్గర అలాగే ప్లేటు వాటర్ బాటిల్ తీసుకొని చేతులు వణుకుతూ నుంచుంటే ధ్రువకి ఏమైంది అని అను వెనకాలే వెళ్ళి నుంచొని అను వెనక నుంచి 2 చేతులు ఆమె నడుం చుట్టూరా వేసి చేతిలో ప్లేటును అలాగే వాటర్ బాటిల్ పట్టుకుంటే వెనక్కి తిరిగి చూసింది ధ్రువనే. గుండె ఆగిపోయింది అనుకి. ఏంటి వీడు పిల్లని అలా పట్టుకున్నాడు, మంచినీళ్ళు తెమ్మంటే అమ్మ ఎలా నుంచుంది అని దామోదర్రావు తర్వాత ఏమైంది పిల్లకని జానకి రఘునాథరావు. ఆ తర్వాత దామోదర్రావు వైపున చుట్టాలు బంధువులు బలగం. ఏంటి మందంతా వెళ్ళారని వనజాక్షి కూతురు అల్లుడు కొడుకు కోడలు ఇంకా చాలామంది స్నేహితులు అందరూ వచ్చి ఆ కిటికీ దగ్గర అసలు ఏం జరుగుతుందా అని చూస్తే అక్కడ ఉన్నటువంటి అనుని పక్కకని నుంచోబెట్టాడు ధ్రువ. నుంచోబెడితే ఆ కిటికీలో సన్నివేశాన్ని చూసి షాక్ అయిపోయారు అందరూ. చాలా డీప్గా ఫ్రెంచ్ కిస్ లెవెల్లో నిన్ను వదిలి నేనుండలేను, ఎన్నిసార్లు మన ఇద్దరం ఫిజికల్ అయ్యామో, ఎలా మర్చిపోయావు, నీ ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా నాకు తెలుసు. అలాంటిది ఎన్నిసార్లు నన్ను నువ్వు పిలిపించుకున్నావు, నా కోసమే నువ్వు ఫ్లాట్ తీసుకున్నావు, నువ్వు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నువ్వు నన్ను ప్రేమించుకుంటున్నావు. నేను ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా ఏ రోజు నిన్ను మర్చిపోలా, నెగ్లెక్ట్ చేయలేదు. నీ అందం ముందు వాళ్ళందరూ బలాదూర్ అనుకొని నువ్వు పిలవంగానే వచ్చేవాడినే. నేను మాత్రం నిన్నెప్పుడైనా డిసప్పాయింట్ చేశానా అని వీళ్ళు మాట్లాడుకుంటూ డీప్ ఫ్రెంచ్ కిస్ పెట్టుకుంటుంటే కేశవరావు కళ్ళు తిరిగి కూర్చుండిపోయాడు. సుగుణకు మాట రాలా. గీతావేణ ఛీ అని వెనక్కి తగ్గితే చుట్టాలు బంధువులు ఇప్పుడు ధ్రువేం చేస్తాడా అని ధ్రువ గురించి వాళ్ళ కజిన్స్ అందరికీ తెలుసు. హడలిపోయి వాళ్ళకి నోట్లో నుంచి మాట కూడా రాక షాకులో నిలబడిపోయారు. ఒక్క తన్ను లాగి ధ్రువ తంతే దెబ్బకి తలుపు విరిగి పడిపోయి తలుపు ఓపెన్ అయిపోయింది. మంజు వాళ్ళ రూముదే. దాంతో హడలిపోయే అక్కడ మంజు రాజేషు అలా నిలబడిపోయి చూస్తున్నారు. ఇప్పుడు ధ్రువ తీసుకునే నిర్ణయం ఏంటి, ఏం జరగబోతుంది అనే షాకులో ఎవరికి నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఇంతటితో అహంకారపు మొగుడు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జే. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.